ఆఫ్టర్ ఎన్యూనరీగా నెక్స్ట్ తీసుకుంటే మనకి సో ఆర్బీఐ డిసైడెడ్ టు ఎక్స్క్లూడ్ ద వాట్ న్యూ 14 years 30 years బ్యాండ్ ఏదో సంథింగ్ అన్నాడు. బట్ ఇక్కడ ఒక వర్డ్ ఉంది. సో వాట్ ఈస్ దిస్ వర్డ్? ఫుల్ యాక్సెసిబుల్ రూట్ అన్నాడు. ఏమన్నాడు? ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్. ఏంటిది ఫుల్ యాక్సెసిబుల్ రూట్? భారతదేశంలో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కోసము మనకి ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్స్ అనేవి ఉన్నాయి. అసలు ఒకసారి ఈ ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ అంటే ఏంటిదో చూద్దాం. చూడండి, వాట్ ఆర్ ద వాట్ FAR ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ బాండ్స్. వాట్ ఆర్ ద ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ బాండ్స్? సో FAR బాండ్స్ ఆర్ రిఫరింగ్ టు ద వాట్ ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఫస్ట్ వర్డ్ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటిది? ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ డిసిగ్నేటెడ్ ఆన్ ద ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్. ఓకేనా? విచ్ అలో ద ఫారెన్ ఇన్వెస్టర్స్, ఇక్కడ చూడండి, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బాండ్స్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ క్యాప్స్. అంటే నువ్వు 5 లక్షలు పెట్టాలా, 10 లక్షలు పెట్టాలా, 20 లక్షలు పెట్టాలా, అలా కాకుండా ఎలాంటి క్యాప్ లేకుండా అన్రిస్ట్రిక్టెడ్ గా ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టచ్చు ఇండియాలో బాండ్స్ రూపంలో. ఓకేనా? సో ఈ ఫెసిలిటీని మనకి సో ఆర్బీఐ అనేది తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? మార్చ్ 2020లో, అంటే కరోనాకి టైం లోపల తీసుకురావడం జరిగింది. మనకి మార్చ్ 2020లో తీసుకొచ్చారు. ఎవరైనా ఎంతైనా ఇండియాలో మనకి సో బాండ్ రూపంలో పెట్టచ్చు. ఎందుకంటే ఫారెన్ వాళ్ళని పెంచాలని, ఇండియన్ బాండ్ మార్కెట్ లోపల ఫారెన్ వాళ్ళను పెంచాలని చెప్పేసి మనకి తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా? సో ఎక్కువ మనీ రావాలి ఇండియాకి అని చెప్పేసి ఎవరెవరు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ, ఓవర్సీడ్ సిటిజన్స్ కానీ, ఇంకా ఎవరైనా సరే పర్మిటెడ్ బై ద వాట్ ఆర్బీఐ వాళ్ళందరూ కూడా మనకి తీసుకురావచ్చు. ఓకే, ఇది 2020లో 2023లో ఆర్బీఐ అనేది సపరేట్ గా మళ్ళీ ఈ గ్రీన్ బాండ్, అంటే మనకి క్లైమేట్ చేంజ్ కోసం వీటి కోసం ఇంకా గ్రీన్ బాండ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సేమ్ నార్మల్ బాండ్స్ ప్లస్ గ్రీన్ బాండ్స్. ఓకేనా? గ్రీన్ బాండ్స్ అంటే దాని ద్వారా వచ్చిన డబ్బులు అంతా కూడా ఏంటిది? మనకి ఎన్విరాన్మెంటల్ మిటిగేషన్ కోసం, ఇంపాక్ట్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం, వీటి కోసం వాడుతూ ఉంటాం మనం. ఓకే, అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇక్కడ ఏమంటాం మనం ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్స్. ఈ ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ ద్వారా ఏంటిదంటే గ్రీన్ బాండ్స్ లో కానీ, నార్మల్ బాండ్స్ లో కానీ ఫారెన్ వాళ్ళని అలో చేస్తాం మనం. ఓకే, అలో చేస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఫారెన్ వాళ్ళు ఏ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెడతారు మనకి? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఫారెన్ వాళ్ళు అనే వాళ్ళు మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మనకి ఫారెన్ కరెన్సీ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఏ రూపంలో? మనకి ఫారెన్ కరెన్సీ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఫారెన్ కరెన్సీ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది మనకి. ఎవరు? ఫారెన్ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారెన్ కరెన్సీ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఫారెన్ కరెన్సీ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా వాళ్ళు. ఓకేనా? అది పాయింట్ కదా. అయితే ఈ ఫారెన్ కరెన్సీ రూపంలో ఇన్వెస్ట్మెంట్ అంటే బాండ్స్ కొనుక్కుంటారు వాళ్ళు. ఇప్పుడు మీకు బాండ్ మార్కెట్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది బాండ్స్ అమ్ముతుంది. ఓకేనా? బాండ్స్ అమ్మినప్పుడు ఈ ఫారెనర్ బాండ్ కొంటాడు. ఓకే, సో ఫారెనర్ కొంటాడు. కొన్న తర్వాత ఇప్పుడు మనకి వీడు కదా, వీళ్ళు మనకి బాండ్ వీని దగ్గరికి వెళ్తుంది. బాండ్ వీని దగ్గరికి వెళ్తే వీడు మనకి ఏమి ఇస్తాడు? మనీ ఇస్తాడు. రైట్? సో మనీ అనేది ఏ ఫామ్ లో? మనకి ఫారెన్ కరెన్సీ ఫామ్ లో ఈ మనీ ఇస్తాడు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ మనీని ఏదో ఫామ్ లోపల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అయిపోతుంది. ఆ తర్వాత బాండ్ యొక్క వ్యాలిడిటీ ఒక 10 years లేదంటే బాండ్ యొక్క వ్యాలిడిటీ 12 years మళ్ళీ ఉండొచ్చు కదా. 30 years 40 years బాండ్స్ ఉంటాయి కదా. మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు 30 years 40 years అయిపోగానే వాడి మెచ్యూరిటీ ఆ బాండ్ పీరియడ్ అయిపోగానే నువ్వు వీటికి ఏమి వేయాలా? వాడి డబ్బులు మనకి ఇచ్చేయాల్సి ఉంటుంది. ప్లస్ మనకి ఎంతో కొంత ప్రాఫిట్ యాడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కదా మన బాండ్ అనేది. బాండ్ మార్కెట్ అంటేనే ఇలా పనిచేస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే 14 సంవత్సరాల వ్యాలిడిటీ ఉన్న బాండ్స్ కానీ లేదంటే 30 సంవత్సరాల ఉన్న వ్యాలిడిటీ ఉన్నటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాండ్స్ అన్నిటిని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వీటిని FAR ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ ద్వారా అలో చేయము అని చెప్తుంది. ఎక్స్క్లూడెడ్. ఫుల్లీ యాక్సెసిబుల్ అంటే అన్రిస్ట్రిక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి లిమిట్ లేకుండా పెట్టడానికి వీలు లేదు. ఒకప్పుడు పెట్టచ్చేది 14 సంవత్సరాల 30 సంవత్సరాల బాండ్లలో నువ్వు ఎంతన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చేది. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పింది? ఎంతంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టరాదు అని చెప్పింది. ఎందుకు పెట్టరాదు అంటే మనకు రీపేమెంట్ ప్రాబ్లం అవుతుంది. 14 సంవత్సరాల 30 సంవత్సరాల బాండ్స్ ఉంటే మళ్ళీ తిరిగి పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ రూపంలో పే చేయాలి? మళ్ళీ బాండ్స్ రూపంలోనే పే చేయాలా. బట్ మనం తిరిగి పేమెంట్ చేసేటప్పుడు బాండ్ రూపంలోనే పే చేయాలి. సో అందువల్ల మనకి 14 years తర్వాత కానీ లేదంటే 30 years తర్వాత కానీ మనకి వీళ్ళు మనీ పే చేసేటప్పుడు మనం అగైన్ వీ నీడ్ టు పే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాట్ ఫారెన్ కరెన్సీ. సో వాళ్ళకి తిరిగి పేమెంట్ చేసేటప్పుడు కూడా మనం అంతా కూడా ఏంటిది? ఫారెన్ కరెన్సీ రూపంలోనే పే చేయాలి కదా. సో అందువల్ల ఈ ఫారెన్ కరెన్సీ రూపంలో తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది వాళ్ళకి. ఎప్పుడు? అప్పుడు 30 సంవత్సరాల తర్వాత మేరా భారత్ మహాన్ 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అయ్యేనాటికి 240 నాటికి మన సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఎవరికేం తెలుసు. అందువల్ల ఇలాంటి పెద్ద పెద్ద లాంగ్ టర్మ్ లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి మనం ఫుల్ యాక్సెసిబుల్ రూట్ ఇవ్వద్దు. కాస్త చూసి వీడు ఎవడు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు, ఎన్ని సంవత్సరాలలో తీసుకుంటాడు, వీడి కథ ఏంది, కరెక్ట్ అనేది అన్ని చెక్ చేసి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినారు. అర్థమైందా? సో అది అందుకనే న్యూస్ లో ఉంది ఫుల్ యాక్సెసిబుల్ రూట్. ఏమైనా క్వశ్చన్ రావడానికి కొంచెం ఎక్కువ ఉన్నటువంటి స్కోప్, అంటే ఎవరు కాన్సన్ట్రేట్ చేయని ఏరియా కొంచెం అడగడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే,
ఏమన్నాడు, ఆర్బీఐ హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్క్లూడ్ ద వాట్ 14 year and 30 years లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్ ఫ్రమ్ ద వాట్ ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రైజింగ్ ఆఫ్ ద వాట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. సో ఏమన్నాడు, ద రీసెంట్ చేంజెస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద వాట్, చూడండి ఏమన్నాడు, చూడండి డెట్. సో డెట్ మేనేజ్మెంట్ టు ప్రివెంట్ ద వాట్ డిప్లీషన్ ఆఫ్ ద వాట్ డాలర్ రిజర్వ్స్. ఎందుకు డిప్లీషన్, ఒకవేళ 14 years 30 years లోపల ఎంత అంత ఇన్వెస్ట్మెంట్ పెడితే తిరిగి చెల్లించాలంటే మళ్ళీ నువ్వు ఫారెన్ కరెన్సీ రూపంలోనే చెల్లించాలి. అప్పుడు మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయిపోవచ్చు మనకి, ఇప్పుడు ముచ్చట కాదు, తిరిగి చెల్లించడానికి కదా. అది మనం ఇప్పుడు మనకు వస్తాయి, కానీ మనం చెల్లించే నాటికి మన దగ్గర ఎన్ని డబ్బులు కావాలి మళ్ళీ. అందుకని చెప్పేసి ఎంతంటంత అలో చేయడానికి వీలు లేదు, ఇష్టం ఉన్నట్టు అలో చేయరు. 14 years బాండ్స్ 30 years బాండ్లో ఒక లిమిట్ పెడతారని దాని అర్థం. సో ఓన్లీ చూడండి, ఓన్లీ న్యూ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 14 years and 30 years ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద దిస్ రూట్. ఓకేనా, క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది 1997లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇది క్వాలిటీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎవరెవరు కలిసి, అసోచామ్ కానీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ, ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియా ఫిక్కీ కానీ, సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫిక్కీ కానీ, వీళ్ళందరూ కలిసి మన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని QCIని 1997లో స్థాపించడం జరిగింది. 1997లో స్థాపించడం జరిగింది. అయితే ఈ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ద ఇండియా ఏం చేస్తుందంటే, ఇక్కడ చూడండి, సురాజ్య రికగ్నైజేషన్ అండ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనే ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుంది. ఓకేనా, సురాజ్య అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్. సురాజ్య అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్. సో మనకి ఎప్పుడు ఆగస్ట్ 2024లో మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. టు రికగ్నైజ్ ద రివార్డ్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్గనైజర్స్ క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్స్ అండ్ హోస్టింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియా. సురాజ్య అంటే గుడ్ గవర్నెన్స్ అంతే, ఎక్కడ గుడ్ గవర్నెన్స్ ఉంది అని దాని కొంచెము ఈ 4 ఇండికేటర్స్ ని తీసుకున్నారు మనకు. ఒకటి శిక్ష అంటే ఎడ్యుకేషన్, 2 స్వాస్థ్య అంటే హెల్త్ కండి, సమృద్ధి అంటే ప్రాస్పరిటీ, 4 సుశాసన్ అంటే గవర్నెన్స్ ఎలా ఉంది. ఈ 4 ఇండికేటర్స్ బేసిస్ పైన మన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మనకి దీని ఏంటి, సురాజ్య రికగ్నైజేషన్ అండ్ ద ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ని సో ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. దాని ఆధారంగా మనకి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. శిక్ష ఎక్కడైనా అంతే కదమ్మా, హెల్త్, ఎడ్యుకేషన్, ప్రాస్పారిటీ అండ్ ఏంటి గవర్నెన్స్, ఇవే కదా కావాల్సింది. అందుకే సురాజ్య అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్. సో అలా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దీని ప్రకారం కనుక తీసుకుంటే కొంచెం డీటెయిల్స్ అటు ఇటు ఇచ్చినారు, నేను ఒరిజినల్ రిపోర్ట్ లో కూడా చూసా, ఇవే ఉన్నాయి. సో తీసుకుంటే మనకి ఆగస్ట్ ర్యాంకింగ్స్ తీసుకుంటే సిక్కిం శిక్ష అంటే ఎడ్యుకేషన్ లో మనకి టాప్ ఎవరు ఉన్నారంట, ఉత్తరప్రదేశ్ లీడ్స్ విత్ వాట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద అక్రిడేషన్స్ అసైన్మెంట్స్. అండ్ యూనియన్ టెరిటరీస్ లో తీసుకుంటే మనకి ఢిల్లీ అనేది టాప్ లో ఉంది. దేంట్లో, ఈ శిక్ష దాంట్లో ఎడ్యుకేషన్ కేటగిరీ లోపల. స్వాస్థ్య అంటే ఏంటిది, హెల్త్ కేటగిరీలో తీసుకుంటే మనకి ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, మిజోరాం ఏవైనా. సో స్టాండ్ అవుట్ కంప్లీట్ సర్టిఫికేషన్ విత్ ఆయుష్మాన్ భారత్ యోజన. తమిళనాడు, మహారాష్ట్ర లీడింగ్ ద మెడికల్ ఎంట్రీ లెవెల్ టెస్టింగ్ ల్యాబ్స్ అంట. తమిళనాడు, మహారాష్ట్ర అనేది ల్యాబ్స్ ఎక్కువగా ఉన్న కేటగిరీలో టాప్ లో ఉంటే, అండ్ మిగతా ఈ స్వాస్థ్య దాంట్లో మనకి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య యోజన ప్రాతిపదికగా తీసుకుంటే ఈ ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ అనేటివి ఇవి టాప్ లో ఉన్నాయంట. హెల్త్ లో మెడికల్ టెస్టింగ్ ల్యాబ్లలో తమిళనాడు, మహారాష్ట్ర టాప్ లో ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ సమృద్ధి కేటగిరీ తీసుకుంటే అంటే వెల్త్ ప్రాస్పరిటీ తీసుకుంటే గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ అనేది హైయెస్ట్ మనకి. సో జీరో డిఫెక్ట్ దాంట్లో కేటగిరీలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కేటగిరీలో ఈ రకరకాలుగా ఇచ్చారు. అసలు ఏం రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళకి అర్థమైందో లేదు, నాకైతే అర్థం కాలేదు. కానీ సో ఇలా మనకి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సమృద్ధి కేటగిరీ కింద సో ఇవి టాప్ స్టేట్లు గుర్తుపెట్టుకోవాలి. స్వాస్థ్య కింద ఇవి టాప్ స్టేట్లు, అండ్ శిక్ష కింద ఇవి టాప్ స్టేట్లు. నీకు అర్థం కాకపోయినా అక్కడ పోయేది ఏం లేదు. సో శిక్ష కింద ఎవరు, సమృద్ధి కింద ఎవరు, స్వాస్థ్య కింద ఎవరు. సో రట్నామారావు జిందాబాద్. అర్థమైందా? ఎందుకంటే వాడు ఏదో ప్రాతిపదికలు తీసుకొని ఇచ్చాడు, మనం అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే PhD చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి కొంచెం హార్టికల్చర్ ఉన్నాయి. హార్టికల్చర్ తీసుకుంటే చూస్తే మనకి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఏముంది, క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. సో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ప్రపోజ్డ్ బై ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఇది క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఏమంటున్నాం మన క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. ఓకేనా, క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. సో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ప్రపోజ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్. ఎంత తోటి, దాదాపు 1775 కోట్లతోటి మనకి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం. ప్లాంట్స్ అంటే ఏంటిది, హార్టికల్చరే కదా, ప్లాంట్స్ అంటే మనకు ఉండేటి. సో కాబట్టి దానికోసం సో దీంట్లో ఈ 1765 కోట్లలో మనకి సగం అనేటి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ నుంచి వస్తుంది. ఏది ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ స్కీమ్ నుంచి. అండ్ మిగిలిందంతా కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సపోర్ట్ తోటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది ఇంపార్టెంట్ మనకి ఇది. సో క్లీన్ ప్లాంట్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది ఏ బ్యాంక్ సహకారంతో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అబౌట్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ టు రెవల్యూషనైజ్ ద హార్టికల్చర్ సెక్టర్ ఇన్ ఇండియా, సెట్ అప్ ద న్యూ స్టాండర్డ్స్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ ద హార్టికల్చర్ సెక్టర్ కి సంబంధించి ఇది క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. ఇది చెట్లు పెంచడానికి
పెంచడానికి కోసం అనుకున్నారు మళ్ళీ, ఓకేనా. చెట్లు పెంచడానికి కోసం కాదు, హార్టికల్చర్ డెవలప్మెంట్ చేయడానికి కోసం ఏ బ్యాంక్ తోటి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో స్టార్ట్ చేయడం అనేది జరిగింది క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది. సో ఎవరు ఇనిషియేటివ్ ఆఫ్ ద మినిస్ట్రీ అండ్ ద ఫార్మర్స్ వెల్ఫేర్, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బై ద సేమ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఈ దీంట్లో మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. సో కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మనకి క్లీన్ ప్లాంట్ కల్చర్. సో ఒకటి 9 స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సో అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ థెరపీటిక్ టిష్యూ కల్చర్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలా. మనకి ప్లాంట్ టిష్యూ కల్చర్ కి సంబంధించినటువంటి ఒక 9 ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలా మన ఓన్ టెక్నాలజీ తోటి అంటున్నారు. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ సర్టిఫికేషన్ అండ్ లీగల్ ఫ్రేమ్ వర్క్. అంటే ఇవి మనకి ఏవైతే హార్టికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే వాటికి సర్టిఫికేషన్ ఉండాలా. అలాంటి సర్టిఫికేషన్ లీగల్ ఫ్రేమ్ వర్క్ డెవలప్మెంట్ చేయాలా. సపోజ్ ఇప్పుడు మహారాష్ట్రలో ప్రొడ్యూస్ అయ్యేటివి మనకి ఆల్ఫాన్సో మ్యాంగోస్ ఉంటాయి. మనకి ఆల్ఫాన్సో మ్యాంగోస్ అంటే వెరీ ఫేమస్, కానీ యూరోపియన్ యూనియన్ అనేది వాటిని చాలా ఒక 2 సంవత్సరాల క్రితం పూర్తిగా బ్యాన్ చేసింది, ఎందుకంటే వాటి ఎక్కువ మొత్తంలో పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పి. సో అందువల్ల ఇలాంటి వాటికంటే మనం వేరే దేశాలకు ఎగుమతి చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి అంటే సో మనకు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలి, దానికి ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. సో అది కూడా ఒక కోర్ కాంపోనెంట్ ఆఫ్ ద వాట్ క్లీన్ ప్లాంట్ కల్చర్. ఎందుకంటే క్లీన్ ఉండాలి అంటే మనం దానికి సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి కదా, అది క్లీన్ ప్రొడక్ట్ అని చెప్పి, ఓకేనా. మరి క్లీన్ ప్రొడక్ట్ అని చెప్పాలి అంటే ఫస్ట్ వాటిని ఏం చేయాలి, టెస్టింగ్ చేయడానికి కూడా ఏముండాలి, ల్యాబ్స్ ఉండాలా లేదా. అందుకని ఏమన్నాడు మన క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ ఏంటిది, ఎన్హాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉంటుందో, సో ప్లాంటింగ్ మెటీరియల్ కూడా అంటే పెట్టే ముందు చెట్టు ఏదైతే ఉంటే చెట్టు కూడా ఏముండాలి, క్లీన్ అదే ఉండాలి కదా. సో అలా మనకి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా క్లీన్ ప్లాంట్ కల్చర్ లో భాగం. ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో మనము హార్టికల్చర్ ని పెంపొందించడానికి భారతదేశంలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది క్లీన్ ప్లాంట్ కల్చర్ ని తీసుకురావడం అనేది జరిగింది, ఓకేనా. ఇది కొంచెం రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి, బట్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్. మనం జనరల్ గా అగ్రికల్చర్ లో ఇలాంటి చదవము, బట్ ఇది కొంచెం రేర్ ఫార్మ్ ఆఫ్ ద క్వశ్చన్, ఓకేనా. సో క్లీన్ ప్లాంట్ కల్చర్ అంటే తొందరపడి మనకి ఏమైతుందంటే, సో ఓకే తొందరపడి కూసింది ఒక కోయిల్ అన్నట్టు నువ్వు కూడా తొందరపడి కూస్తావు. క్లీన్ ప్లాంట్ కల్చర్ అంటే డమ్మన బ్యాంబూ కల్టివేషన్, అడవుల చెట్లు పెంచడము, డిఫారెస్టేషన్ ఏదేదో నూకుతావు ఎగ్జామినేషన్ లో, అడుగు గట్టి దెబ్బ పడుతుంది. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వన్, Prime Minister introduced the 109 new seed varieties of the high yielding and climate resilient and biofortified. ఇక్కడ చూడాలి ఎగ్జామినేషన్ ఇది అడుగుతాడంటే చెత్త బిట్టాడు. మనోళ్ళు చెత్తకి చెత్త బిట్టి ఏమడుగుతారు తెలుసా, ఎన్ని వెరైటీస్ రిలీజ్ చేస్తారని అడుగుతారు అప్పుడప్పుడు. ఓకే 108 ఎమర్జెన్సీ నెంబర్ ఉంది అనుకున్నాం, ఓకే మనం అప్పుడు అంబులెన్స్ లో పోవాల్సి వస్తుంది ఆఫ్టర్ ఎగ్జామ్. ఓకే అర్థమైందా? 108 కాదు 109, 108 ప్లస్ 1, 108 1, ఆ తర్వాత నిన్ను కూడా కలుపుకో, మొత్తం ఎంత 109. సో 109 వెరైటీస్ రిలీజ్ చేస్తారు సార్. అప్పుడప్పుడు ఇట్లా అడుగుతారంటే ఇట్లాంటి చిల్లర క్వశ్చన్లు ఉంటాయి, అప్పుడప్పుడు మనకి పోతాయి అవి. అంతే, మనం ఏవో టఫెస్ట్ క్వశ్చన్లన్నీ ఎగ్జామ్ లో పెట్టుకొని చెప్తాం, ఆన్సర్లు పెడతాం, కానీ ఇట్లాంటివి ఉంటాయి చూసినా ఎగిరిపిస్తాయి. ఓకే దయచేసి ఇట్లాంటివి మీరు తప్పు పెట్టకండి. ఇవి ఏ వెరైటీస్ ఒకటి చూడండి, ఇక్కడ వీటికి ఉన్న క్యారెక్టర్స్ ఏంటిది, హై యీల్డింగ్ వెరైటీస్ అన్నాడు. రెండోది ఏంటిది, క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ అన్నాడు. మూడోది ఏమన్నాడు, వీటిని బయోఫోర్టిఫైడ్ అన్నాడు. అంటే వాటి యొక్క న్యూట్రియంట్స్ క్వాలిటీని పెంచి మనకి వాటి లోపల ఉన్నటువంటి విటమిన్ B12 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, ఐరన్ ని కానీ పెంచి మనము తయారు చేయడం జరిగింది అనమాట. 109 వెరైటీస్ రిలీజ్ చేశారు, కానీ వాటికి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయని అడుగుతాడు. ఇక్కడ ఏ 109 వెరైటీలు బట్టి పెట్టమని మనం అడగట్లేదు, ఓకేనా. సో దీంట్లో చూడండి, దేర్ వర్ డెవలప్డ్ బై ద ఎవరు ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. సో 100 సీడ్స్, ఇవి 100 సీడ్ వెరైటీస్. బట్ ఎన్ని క్రాప్స్ కి సంబంధించినవి, 61 క్రాప్స్ కి సంబంధించినవి. అవి అడుగుతాడు మనకి, ఓకేనా. ఇవి రివర్స్ చేయడానికి అవసరం ఉంది మనకి. ఇప్పుడు బార్లీ ఉంది, మైజ్ ఉంది. బార్లీలో ఒక 2 రకాల సీడ్ వెరైటీస్, ఒక మైజ్ లో ఒక 2 రకాలు, సోర్గంలో ఒక 3 రకాలు. ఇట్లా కలిపితే ఎన్ని రకాల సీడ్స్, 109 సీడ్లు. కానీ క్రాప్స్ అన్ని 61 క్రాప్సే. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్రాప్ కి 2-3 సంబంధించిన వెరైటీస్. ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, హై యీల్డింగ్, క్లైమేట్ రెసిలియన్స్, బయోఫోర్టిఫైడ్. ఎన్ని టైప్ ఆఫ్ ద సీడ్స్, 109. ఎన్ని క్రాప్స్, 61 క్రాప్స్. చూడడానికి సింపుల్ అనిపిస్తుంది, కానీ ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా వరకు తప్పు చేస్తుంటాం మనం. ఎందుకంటే ఓవర్ లుకింగ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందరికి కాదు, కొంతమందికి. నేను ఎవరికి చెప్తున్నాను వాళ్ళకి అర్థమై ఉంటుంది కానీ. ఓకే రైట్, అర్థమైంది కదా. రైట్. Next, Union Agriculture Minister announced the significant investment of the 18,000 crores to establish the 100 export-oriented horticulture clusters over the next 5 years అని చెప్తున్నాడు. 2024 నుంచి 2029 మధ్యలో మనము ఎన్ని రాబోయే రోజులలో మీరు చూడండి, హార్టికల్చర్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో 100 ఏమంటున్నాం,
100 ఏమంటున్నాం, ఎక్స్పోర్ట్ చేయాలా, ఎక్స్పోర్ట్స్ క్లస్టర్స్ అంటే ఒక దగ్గర. సో మనం 100 ఎక్స్పోర్ట్స్ క్లస్టర్స్ ని భారతదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయాలా. వేట్ ఎక్స్పోర్ట్స్, హార్టికల్చర్ అంటే ఏంటి, రాఘవేంద్ర రావు యొక్క సో పండ్లు పొలాలని మనం ఏం చేయాలా, ఎక్స్పోర్ట్ చేయాలా. హార్టికల్చర్ ఎంత, 100 ఎక్స్పోర్ట్ క్లస్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలా. దానికి ఎంత మనకి, సో ఇంత 18,000 కోట్లతోటి సో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. రాబోయే कितने साल में, 5 साल में. సో ఓకే, సో 2024 से 2029 29 तक. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దానికోసం మనకి హార్టికల్చర్ ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి 100 ఎక్స్పోర్ట్స్. సో రైట్, హార్టికల్చర్ అంటే ఏంటి, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, స్పైసెస్ కానీ, హెర్బ్స్ కానీ, అరోమాటిక్ ప్లాంట్స్ అన్ని ఉంటాయి మనకి. ఓకేనా. సో ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద హార్టికల్చర్ గ్లోబల్. ఎక్కువ మొత్తంలో ఏంటిది, మ్యాంగో, బనానా, పపాయ, సపోటా. ఓకే, ఇవి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మనకి. సో ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆల్రెడీ మనకి భారతదేశంలో ఏమున్నాయి, మనకి మిషన్ అనేది ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ స్కీమ్ ఉంది, 2014 లాంచ్ చేసాం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, దీని ద్వారా ఎక్కువ మొత్తం హార్టికల్చర్ డెవలప్మెంట్ చేయడానికి. అలాగే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఒక ప్లేస్ లో ఇప్పుడు చిత్తూరు ఉంది అనుకోండి, మనకి చిత్తూరులో బనానాలు, మన మ్యాంగోలు ఎక్కువ పడతాయి కాబట్టి అది. కడప ఉంది అనుకో, బనానాలు ఎక్కువ పడతాయి కాబట్టి అక్కడ అట్లా. అనంతపురం ఉంది, పల్లికాయలు ఎక్కువ పడతాయి కాబట్టి అది పల్లి. రైట్, అట్లా మనకి సో రకరకాలుగా తీసుకొని మనకి అట్లా. ఇప్పుడు కడప తీసుకున్నాం అనుకో, మళ్ళీ పప్పాయ కూడా బాగానే పడుతుంది. సో అట్లా మనం తీసుకొని మనం క్లస్టర్స్ ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది మనకి. సో ఆ బేసిస్ పైన దీన్ని కూడా తీసుకొచ్చారు, సపరేట్ గా స్కీమ్ తీసుకొచ్చారు. ఏంటిది, 18,000 కోట్లతోటి హార్టికల్చర్ క్లస్టర్స్ ని డెవలప్మెంట్ చేయాలి. ఏ హార్టికల్చర్ క్లస్టర్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హార్టికల్చర్ క్లస్టర్స్ ని ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో ఇది కొత్త స్కీమ్ మన వాళ్ళు లాంచ్ చేసినారు. అమ్మయ్య. నెక్స్ట్ ఏంటంట, ప్రిసిషన్ ఫార్మింగ్ అంట. ఏంటిదంట, ప్రిసిషన్ ఫార్మింగ్. వాట్ ఈస్ మీన్ బై ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే, కరెక్ట్ ఒక ప్రిసిషన్ అంటే ఏంటిది, అక్యురసీ ఉన్నట్టే కదా. ఒక చెట్టుకి ఫెర్టిలైజర్ వేసాం అనుకో, ఓకే, ఆ జోక్ కాదు. చెట్టుకి నీళ్లు పోస్తే ఏమైంది రాజా, అదే ఉంటుంది కామెడీ, అది కాదు. సో చెట్టుకి నీళ్లు పోసినాం అనుకో, ఏమైతే పురకలు ఇస్తుంది, మొక్కలు సీడ్లు మొలకెత్తుతుంది, సంథింగ్ 2 ఆకులు అయితే 3 ఆకులు అయితే పూలు అయితే కాయలు అయితే తింటావు, ఓకే బాగానే. కానీ అన్న ఎంత వేస్ట్ అయింది అనేది పాయింట్ కదా. అందుకని ప్రిసిషన్ ఫార్మింగ్ ఏంటిదంటే, మనం ఒక 100 grams ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ కనుక చెట్టుకి వేస్తే కరెక్ట్ 100 grams అబ్జర్ప్షన్ జరుగుతుంది, అంతేగాని వేస్ట్ అవ్వదు అనమాట. అంటే టు బి అక్యురస్ గా. మనం ఒకటి మీకు ఒకటి చెప్పాను నేను, గుర్తుందా లేదా, మనకి నానో బబుల్ టెక్నాలజీ అనేది ఢిల్లీ జూ పార్క్ లో ఇంట్రడ్యూస్ చేసిర్రు. వాటర్ క్లీనింగ్ కోసం స్మాల్ డ్రాప్లెట్స్ ఉంటాయి మనకి, 70 to 120 మైక్రోమీటర్స్ లో, నానోమీటర్స్ లో సైజ్ లో ఉంటాయి అవి. దాంట్లో వాటర్ ఈజీగా నెగిటివ్ చార్జ్ ఉండడం వల్ల తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయని చెప్పాను. ఇక్కడ కూడా అంతే. ఏంటంటే మనకి ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే ప్రతిదీ ప్రిసిషన్, ఏది వేస్ట్ అవ్వకూడదు, అలాంటి టెక్నాలజీని మనం వాడాలి, అదే మనకి. సో దీన్ని స్మార్ట్ ప్రిసిషన్ ఫార్మింగ్ ఇన్ ద వాట్, హార్టికల్చర్. దట్ ఇస్ ద స్మార్ట్ ప్రిసిషన్ ఫార్మింగ్ అనేది మనకి సో లాంచ్ చేసాం. ఏ సెక్టార్లో, హార్టికల్చర్ సెక్టార్లో మినిస్ట్రీ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో 15,000 కోట్లతో లాంచ్ చేసాం మనం. దీనికి 2024 నుంచి 2025 వరకు అన్ని హార్టికల్చర్ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా స్కీమ్స్ అన్ని. సో 2024 నుంచి 2029 వరకు యూనియన్ మినిస్ట్రీ లాంచ్ చేశారు. ఎంత, 15,000 acres లో మనకి 2024 నుంచి 2029 వరకు దాదాపు 60,000 మంది ఫార్మర్స్ దీనివల్ల బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో ప్రిసిషన్ ఫార్మింగ్ డెవలప్మెంట్ సెంటర్స్, దాదాపు 22 ప్రిసిషన్ ఫార్మింగ్ డెవలప్మెంట్ టెస్టింగ్ సెంటర్స్ పెట్టాలని నిర్ణయించడం అనేది జరిగింది మనకి. సో ఇప్పుడు ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే ఏం చేస్తాం మనము, ఇవి అన్ని టెక్నాలజీని మనము ఇంప్లిమెంట్ చేస్తాము. చూడండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డ్రోన్స్ కానీ, డాటా అనలిటిక్స్ కానీ, మ్యాపింగ్ కానీ, జీపీఎస్ శాటిలైట్ సిస్టమ్ కానీ, ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా మనం ఉపయోగిస్తాం అనమాట. అవన్నీ ఉపయోగించి మనం పంటల్ని పండిస్తే దాన్ని ఏమంటే ప్రిసిషన్ ఫార్మింగ్ అంటాం. సో దీని ద్వారా చూడండి మనకి, సో టు క్రియేట్ ద డిసిజన్ సపోర్టింగ్ సిస్టమ్, ఫార్మర్లకు ఏ డిసిజన్ తీసుకోవాలన్న దానికి మనం సలహాలు ఇస్తుంటాం. డిసిజన్ సపోర్టింగ్ సిస్టమ్, ఆప్టిమైజ్ ద వాట్ రిసోర్స్ యూజెస్, ఫెర్టిలైజర్స్ అట్లాంటి వేస్ట్ అవ్వకుండా మనకి, ఇంప్రూవ్ ద వాట్ క్వాలిటీ ఆఫ్ ద సీడ్స్, ప్రిజర్వ్ ద వాట్ న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా మనకి సో ఎక్కువ మొత్తంలో మనకి ఉండేవి. ఇక ఛాలెంజెస్ అంటే హై కాస్ట్, ఇవి స్టాండర్డైజేషన్, కనెక్టివిటీ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా నెగిటివ్స్ అనమాట, అంటే ఛాలెంజెస్, మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఇవన్నిట్లను కూడా వాడుతూ ఉంటాము. ఇది దీని యొక్క స్కీమ్ అనమాట. ఓకే, గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే కూడా సో ఇది రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. స్మార్ట్ ప్రిసిషన్ హార్టికల్చర్ గురించి, లేదంటే ప్రిసిషన్ అగ్రికల్చర్ ఫార్మింగ్ గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. దాన్ని మీరు వాడుకోవచ్చు దీని అంతా కూడా. ఓకే, ఏంటంటే ఇది లైట్ ఫోకస్ నాకు ఏం కనిపిస్తుంది. ఓకే, రివైజ్డ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద వాట్ కరెన్సీ స్వాప్ అరేంజ్మెంట్ ఫర్ ద సో సార్క్ కంట్రీస్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ద వాట్ 2020. కరెన్సీ స్వాప్ అరేంజ్మెంట్స్ అంటే మనకి ఈ సార్క్ కంట్రీస్ ఉన్నాయి కదా, సార్క్ కంట్రీస్ మీ అందరికి తెలుసు కదా. సో సార్క్ కంట్రీస్ కి చాలా సార్లు కోడ్ చదివి ఉంటారు కదా, MBBS స్పెయిన్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటారు, మీరు అంత ఫార్వర్డ్ ఉంటారు కదా అందరికన్నా. ఓకే, సో కాబట్టి
ఎంబీబీఎస్ పెయిన్ మనకి. సో ఇది తీసుకుంటే మనకి ఇది ఏమంటారు, మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు, మన చుట్టుపక్కల ఉన్నాయి కదా, మన పొరుగు వాళ్ళు అంటాం కదా, ఈ పొరుగు వాళ్ళ కంట్రీస్ అన్నిట్లని కూడా మనం సార్క్ కంట్రీస్ అంటాం కదా. ఈ సార్క్ కంట్రీస్ అనేది ఇక్కడ పొరుగు కూడా ఫస్ట్ ఉన్నాడు ఎవరు, మాల్దీవ్స్ తర్వాత ఇక్కడ పొరుగు వాళ్ళు ఎవరున్నారు మనకి, భూటాన్ అండ్ బంగ్లాదేశ్. ఆ తర్వాత ఎవరున్నారు ఇక్కడ, శ్రీలంక. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. మన చుట్టాలంతా ఇన్నే ఉన్నారు మనకి. ఓకే, మన చుట్టాలందరినీ కలిపి మనం ఏమని పెట్టాం, సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ ద రీజనల్ కోఆపరేషన్ అని చెప్పేసి మనకి 1985లో తీసుకొచ్చాం. దీన్ని జియూర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది ఫస్ట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, ఢాకాలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఓకే, సార్క్ హెడ్ క్వార్టర్ ఢాకాలోనే ఉంటుందా, మీరే చెప్పండి. ఫస్ట్ మీటింగ్ ఢాకాలో జరిగింది, కానీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, కఠ్మండు, నేపాల్లో ఉంటుంది. ఓకే, రైట్. ఢాకాలో ఉండదు, కఠ్మండు నేపాల్లో ఉంటుంది. ఢాకాలో ఉండేది ఏంది, బిమ్స్టెక్ ది ఢాకాలో ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ సార్క్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 8 కంట్రీస్ తోటి మనము వాళ్ళకి మన రూపీస్ అందిస్తాం, రూపీతో పాటు డాలర్స్ తో పాటు యూరోస్. ఈ మూడిట్లను కూడా వాళ్ళు అంటే మనకన్నా వాళ్ళు కొంచెం లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి వాళ్ళకి ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఒక కన్ను కొట్టి చిన్న సాయం చేస్తాం అనమాట. అదే ఈ ముచ్చట అనమాట మనకి. ఓకేనా, సో ఇది ఫస్ట్ టైం మనకి 2012లో ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇది ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ అనేది. కరెన్సీ స్వాప్ అంటే వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళ డాలర్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు నేపాల్ ఉంది, నేపాల్ రూపీ, కానీ పాకిస్తాన్ రూపీ ఉంది, ఆఫ్ఘనిస్తాన్, ఓకేనా, వాళ్ళది కాబూలి, వాళ్ళు తీసుకుంటాం. మనం తీసుకొని వాళ్ళకి ఇది చేస్తున్నాం. మనకి బంగ్లాదేశ్ టాకా ఉంది అట్లా. సో వాళ్ళకి తీసుకొని ఏంటిదంటే చూడండి, ద అరేంజ్మెంట్ ఇస్ వాజ్ ఇనిషియల్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద 2012. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రైవేట్ టు ఆఫర్ ద ఫండింగ్ బ్యాక్ స్టాప్ ఫర్ ద షార్ట్ టర్మ్ foreign exchange liquidity requirement or to address the balance of payment crisis in the SAARC countries. వాళ్ళకి ఏమైనా ఫారిన్ కరెన్సీ అవసరం అయితే మనం డాలర్లో సాయం చేస్తుంటాం మనం. ఓకేనా, సో మన రూపీస్ కూడా చేస్తుంటాం. చూడండి, ఇండియన్ కరెన్సీలను ఇస్తాం వాళ్ళకి కావాలంటే వాళ్ళకి యూఎస్ డాలర్లు అండ్ యూరోస్ కూడా ఇస్తాం. కానీ దీనికి లిమిట్ పెట్టుకున్నాం, ఎంత, $2 బిలియన్ వరకు సాయం చేస్తామని చెప్పేసి. మన ఇండియన్ రూపీస్ ఎన్నైనా సాయం చేయొచ్చు, దాంట్లో పెద్ద విషయం లేదు. మన ఇండియన్ రూపీస్ పిచ్చిగా ఇచ్చేయచ్చు, కానీ ఎందుకంటే మనమే కదా ప్రింట్ చేసేది. కానీ డాలర్లు యూరోలు మనం ప్రింట్ చేస్తామా, ప్రింట్ చేయం. డాలర్లు యూరోలు మనమే ఎక్స్పోర్ట్ చేసి మనమే సంపాదించుకోవాలి. మనం సంపాదించి తీసుకుపోయి వాడికి ఇస్తా అంటే ఎట్లా చెప్పు, అర్థమైందా? సో కాబట్టి అట్లా అనమాట. సో గబగబా కోది ఇచ్చేసి గువ్వకి ఇచ్చేసినట్ట లాస్ట్ గానే ఉంటుంది. సో అట్లా అనమాట. సో ఫైనల్ గా మనమంతా సంపాదించి వానికి ఫారిన్ కరెన్సీ ఎందుకు ఇస్తాం, ఇయ్యం కదా. అందుకే 2 బిలియన్ క్యాప్ పెట్టుకున్నాం. మన ఇండియన్ కరెన్సీ అంటే ఎంత అంటే తెలో हमारा महात्मा गांधी है फ्री में ले लो बोलते हैं, यहाँ कहाँ से लाते हैं. సో కాబట్టి ఇంత మనకి లేదనమాట. సో అందువల్ల సో ఇది కరెన్సీ కానీ ఇవి కాదు, మన డాలర్స్ అయితే ఇవి మనం వాళ్ళకి సాయం చేస్తాం. అంటే ఎందుకంటే వాళ్ళు మనకన్నా చిన్న దేశాలు కాబట్టి సో వాళ్ళకి అంత ఫారిన్ కరెన్సీ ఎర్న్ చేసే కెపాసిటీ ఉండదు. ఒకవేళ ఫారిన్ కరెన్సీ లేకపోతే ఏమైతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోలేరు. ఒకవేళ లోన్స్ ఉంటే లోన్స్ తిరిగి పే చేయలేరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, శ్రీలంకనే తుక్కు అయిపోయి తుప్పు పట్టి మళ్ళీ ఏమైతే తురుపు ముక్కలాగా తయారవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మన తలుపు తట్టి. ఓకే సరే, ఎనీవే అది కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్. నెక్స్ట్ ఏం వచ్చిందట, ఇండియా ఫస్ట్ రౌండ్ ద క్లాక్ గ్రెయిన్ ఏటీఎం. ఎప్పుడు 24 గంటలు నీకు ఫుడ్ సప్లై చేస్తూనే ఉంటుంది. ఓకేనా, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ద ఒరిస్సా కలిసి మనకి లాంచ్ చేశారు. ఏంటి, అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం. ఇక్కడ భువనేశ్వర్ దగ్గర. అన్నపూర్తి అంటే ఏంటి, భువనేశ్వర్ లో అన్నపూర్తి ఏటీఎం ఆర్ గ్రెయిన్ ఏటీఎం అనేది మనకి 24 గంటలు మనకి రేషన్ కార్డు ద్వారా బియ్యం సప్లై అవి ఏవైతే ఉంటాయో అవి అన్నపూర్తి ఏటీఎం భువనేశ్వర్ లో లాంచ్ చేయడం జరిగింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇన్ అసోసియేషన్ విత్ వాట్ వీళ్ళు. ఓకేనా, నెక్స్ట్ ప్రధానమంత్రి G1. సో ప్రధానమంత్రి G1 సో యోజన కూడా దేంట్లో మనకి బయోమీథనాల్ ప్రొడక్షన్. ఓకేనా, బయోమీథనాల్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ వేస్ట్ కానీ ఈ మున్సిపల్ వేస్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి నుంచి ఏం చేయాలి, మనం మీథనాల్ ప్రొడక్షన్ చేయాలి. దానికోసం ప్లాంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి G1 యోజన అనే ప్రోగ్రామ్ ని మనకి సో అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది, మీథనాల్ ని ప్రొడక్షన్ చేయడానికి కోసం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది మోడల్ సోలార్ విలేజ్. సో దట్ ఈస్ అ మోడల్ సోలార్ విలేజ్ అండర్ ద సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం కదా. మనకి దాన్ని అనౌన్స్మెంట్ చేశారు కదా నరేంద్ర మోదీ గారు జనవరి 22, 2024 రోజు మనకి రామ్ మందిర్ ఓపెన్ అయినప్పుడు అనౌన్స్మెంట్ చేశారు కదా దాన్ని. ఏంటిది, సో మోడల్ సోలార్ విలేజ్ సూర్యఘర్. ప్రతి ఇంటి పైన 5 భారతదేశంలో ఏంటి మనకి కోటి హౌస్ హోల్డ్స్ కి ఏం చేయాలా, కోటి హౌస్ హోల్డ్స్ కి ఏం చేయాలా, సోలార్ ప్యానెల్స్ పెట్టియాలి. అదే కదా. సో దాంట్లో మనకి మోడల్ సోలార్ స్కీమ్ అనేది కూడా ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. ఈ మోడల్ సోలార్ స్కీమ్ ఏంటిదంటే ఏ విలేజ్ అయితే రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుకుంటాయో ఆ విలేజ్ కి ఏం చేస్తారంటే ₹1,00,00,000 ఇస్తారనమాట. ఫస్ట్ ఎట్లా చేస్తారు దీన్ని అంటే, ప్లెయిన్ ఏరియాలో అయితే 5,000 పాపులేషన్ ఉండాలా, నార్మల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో అయితే 2,000 పాపులేషన్ ఉండాలా. ఫస్ట్ ప్లెయిన్ ఏరియాస్ లో అయితే 5,000, నార్త్ ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 2,000 పాపులేషన్ ఉన్న విలేజెస్ అన్నిట్లను కూడా ఏ ఊర్లో అయితే ఎక్కువ మొత్తంలో సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్న విలేజ్ అన్నిట్లను
డాటా తీసుకుంటాడు. ఏ ఊర్లో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎక్కువ పెట్టుకున్నారు సోలార్ ప్యానెల్ ద్వారా లిస్ట్ తీస్తాడు. లిస్ట్ తీసినప్పుడు ఏమైందంటే ఒక పలానా విలేజ్ అని తీస్తాడు అనమాట. అట్లా డిస్ట్రిక్ట్ ఒక విలేజ్ ని సెలెక్ట్ చేస్తారు భారతదేశంలో డిస్ట్రిక్ట్ ఒక విలేజ్ ని సెలెక్ట్ చేసి ఆ విలేజ్ కి ₹1,00,00,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ డిస్ట్రిక్ట్ లో ఏ విలేజ్ అయితే హైయెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ప్రొడక్షన్ చేస్తుందో. అర్థమైందా? మరి ఎట్లా అంటే వాళ్ళందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని ఉండాలి. వాళ్ళ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని ఉంటే అప్పుడు ఆ విలేజ్ ఏమవుతుంది? మోడల్ సోలార్ విలేజ్ అవుతుంది. మోడల్ సోలార్ విలేజ్ అంటే మినిమం పాపులేషన్ ఎంత ఉండాలా? 5,000 ఉండాలి ప్లెయిన్ ఏరియాస్ లో. మామూలు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ 11 ఉన్నాయి కదా, వాటిలో అయితే 2,000 పాపులేషన్ ఉంటే సరిపోద్ది మనకి. అది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్, ఆ జిల్లా మొత్తంలో ఉన్న విలేజెస్ అన్నిట్లో లిస్ట్ తీసుకుంటాడు. ఏ ఊర్లో హైయెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ పెరుగుతుంది. మరి రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎక్కడికి వచ్చింది? ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన కింద ఎక్కడెక్కడైతే సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటారో, ఏ ఊర్లో ఎక్కువ మంది సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఆ ఊర్లో ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది ఆబ్వియస్లీ, అంతే కదా. సో అది టాప్ లో ఉంటుంది. ఆ టాప్ ర్యాంక్ తీసుకుపోయి ప్రధానమంత్రికి ఇస్తాడు. అప్పుడు ప్రధానమంత్రి ఏం చేస్తాడు? సపోర్ట్లు కొట్టి 800 కోట్ల రూపాయలు మీకు ఇచ్చినాము అని చెప్పేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ₹1,00,00,000 ఇస్తాడు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కాదు, ఆ డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ అయిన విలేజ్ కి. ఆ ₹1,00,00,000 తోటి ఇంకేంటిది, వేరే వాళ్ళు కూడా ఇంకా ఆదర్శంగా తీసుకున్నారే మన ఊరికి కూడా ₹1,00,00,000 రావాలా అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఏమంటే ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఉంటుంది అనమాట. అలా 800 కోట్లతోటి సపరేట్ గా ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఇది పార్ట్ ఆఫ్ ద దీంట్లోనే భాగం. ఇది దీంట్లోనే భాగం. ఏంలో ఈ ప్రధానమంత్రి సూర్య బిజిలీ యోజన ఉంది కదా, దీంట్లోనే భాగం. సపరేట్ గా 800 కోట్లు అలొకేట్ చేస్తారు. ఒక్కొక్క గ్రామానికి ఎంత ఇస్తారు? ₹1,00,00,000 ఇస్తారు. ప్రతి జిల్లా నుంచి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? అది నెక్స్ట్ గ్లోబల్ వాటర్ టెక్నాలజీ సమ్మిట్ 2024 అనేది వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు ఇక్కడ. ఈ బ్యాక్లెస్ డేస్ అట్ట మనకి గివన్నీ కానీ. ఓకే, ఏంటంట ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్. సో ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్ అనేది మనం కనుక తీసుకుంటే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, దట్ ఈస్ యూనియన్ క్యాబినెట్ ఎక్స్టెండెడ్ ద యూనివర్సల్ సప్లై ఆఫ్ ద ఫోర్టిఫైడ్ రైస్ అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2021. యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడు వచ్చింది మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్? 2013లో వచ్చింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది. అది మోడిఫికేషన్ చేయడం జరిగింది. సో దాన్ని మనకి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మనకి ఏంటంటే 2028 వరకే సప్లై చేస్తారంట. ఇది ఎక్కడ పోయింది? ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటిది? దాంట్లో ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. మంచిగా ఇక్కడ ఇక్కడ ఉంటాయి చూడండి. ఇక ఫోర్టిఫైడ్ రైస్ ని భారతదేశంలో మనకి ఫస్ట్ 2015లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది మనకి. సో 2015లో మనకి ఫోర్టిఫైడ్ రైస్ ని స్టార్ట్ చేసాం మనం. సో ఫేజ్ 1 కింద బై మార్చ్ 2022 నాటికి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్స్ కింద పిఎం పోషన్ కింద ఇచ్చారు. ఆ తర్వాత బై మార్చ్ 2023కి మనకి రేషన్ కార్డు ద్వారా ఇచ్చే బియ్యంలో కూడా యాడ్ చేస్తున్నారు. బై మార్చ్ 2024 నాటికి అన్ని స్కీమ్లలో ఎక్కడెక్కడైతే అన్ని స్కీమ్లు ఉన్నాయో అన్ని స్కీమ్లలో యాడ్ చేయాలి. దాదాపు దీనికి 2,700 కోట్లు ఖర్చు అవుతుంది. జస్ట్ 2% ఆఫ్ ద టోటల్ ఫుడ్ సబ్సిడీ. టోటల్ ఫుడ్ సబ్సిడీ 1,00,000 కోట్లు అయితే దగ్గర ఆల్మోస్ట్. దాంట్లో ఒక 2% ఖర్చు అవుతుంది. సో ఈ 2% లో మనం యాడ్ చేస్తాం అనమాట. ఏం యాడ్ చేస్తాం? ఇవి యాడ్ చేస్తాం అనమాట. ఇది సో ఐరన్ అనేది ఇంత 228 నుంచి 42.5 మిల్లీగ్రామ్స్ కానీ, ఫోలిక్ యాసిడ్ అయితే 75 నుంచి 125 మిల్లీగ్రామ్స్ కానీ, విటమిన్ B12 అనేది 0.75 నుండి 1.25 మైక్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం యాడ్ చేయబడి ఉంటుంది. ఆ బ్యాగ్లలో ప్యాక్ చేసిన తర్వాత దానిపైన ఇలా +F అని ఉంటుంది. అంటే ఏంటిది? ఫోర్టిఫైడ్ రైస్ అని. అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 తోటి అది ఫోర్టిఫై చేసి ఉంటుంది. మనకి మూడిట్లతోటి ఇవి అడగచ్చు. అందుకనే ఇవి అంటే మైక్రోగ్రామ్స్, ఇవి మేము గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, బట్ ఏదో యాద రకన ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఇవన్నీ ఎందుకు అవసరం మనకి? ఈ మూడు కూడా మనకి RBC ఫార్మేషన్ లో అవసరం. అందుకని RBC ఫార్మేషన్ లో ఈ మూడు అవసరం మనకి. సో అలా మనకి ఫోర్టిఫైడ్ రైస్ ప్రోగ్రామ్ అనేది 2028 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మామూలుగా ఇప్పుడు 2024కే ఎండ్ అవ్వాలా, కానీ 2028 వరకు ఈ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేయడం అంటే గవర్నమెంట్ ఇంకా యాడ్ చేస్తూనే ఉంటుంది. ఫోర్టిఫైడ్ రైస్ లోపల ఈ బయో ఫోర్టిఫైడ్ రైస్ ని మనకి అందించి. ఈ ఫోర్టిఫైడ్ రైస్ వల్ల ఏంటంటే న్యూట్రియంట్స్ అంతా అనేది ఎక్కువ రోజుల పాటు నిలువ ఉండదు. మేజర్ ప్రాబ్లం ఏంటిదంటే మనం ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేయము, అంత ముక్క పట్టిపోతాయి అనమాట, వాసన అయిపోతాయి అనమాట. అప్పుడు హాస్టల్లో ఏం చేస్తాం? ప్లేట్ ఇసిరి కొడతాం. మామూలుగానే హాస్టల్లో ప్లేట్ ఇసిరి కొడతాం అనుకో, బాగుండదు. ఎట్లా అదే నీళ్ళ సాంబార్ ఉంటుంది కదా. సో అది జీవితం మీద విరక్తి వస్తుంది. అవునా కదా? చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదవడానికి తెలుస్తుంది బాధ కదా. మామూలుగా అయిన వాళ్ళకి ఏముంటుంది? ఏముండవు. మామూలు ఇంట్లో తిని మంచిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదివిన అనుకో మనకు ఉప్మా చూపిస్తాడు. అమ్మ చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదివినాడు ఉప్మా అంటే మన జీవితాలు ఇంకోసారి ఉప్మా తినడం. రైట్. నెక్స్ట్ వీడ్స్ కాసెస్ అబౌట్ 92,000 crores ఆఫ్ ద లాస్ ఇన్ ద క్రాప్ ప్రొడక్ట్. భారతదేశంలో 92,000 కోట్ల నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఏంటి? కలుపు మొక్కలు. పోకిరి సినిమాలో అంటాడు కదా, మీ వాడు ఏం చేస్తున్నట్టే కలుపు మొక్కలు ఏరేస్తుంటాడు కదా. ఇక్కడ కలుపు మొక్కల్ని మనం ఏరేస్తలేము. కలుపు మొక్కల్ని ఏరేయకపోతే ఏమవుతుంది? ఇక్కడ 92,000 కోట్ల నష్టం జరుగుతుంది మన భారతదేశంలో. అంటే మన జీడిపికి ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించండి. మనకి క్రాప్ ప్రొడక్టివిటీ అనేది చూడండి. సో మనకి 25 to 26% ఆఫ్ ద ఈల్డ్ ఇన్ ద ఖరీఫ్ లోపల అండ్ 18 నుంచి 20% రబీ లోపల క్రాప్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. వీటి వల్ల కలుపు మొక్కల వల్ల. సో ఈ కలుపు మొక్కల్ని మనం ఏం చేయాలా? ఏరేయాలి. బ్లాక్ షీప్, ఈ బ్లాక్ షీప్స్ అన్నిట్లను కూడా ఏరేయాలన్నమాట. సో ఇది ఒక రిపోర్ట్ అన్నమాట, జస్ట్ మీకు ఐడియా కోసం. మరి అంత ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ లేదు.
ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ రేట్. సో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఇది ఎవరు ఇస్తారు మనకి ఇది IMF అనేది పబ్లిష్ చేస్తుంది, ఇది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ని. సో ప్రపంచం అనేది 2024 సంవత్సరాల్లో ఎంత గ్రో అవుతుంది అంటే 3.2, 24 and 25 2 సంవత్సరాలకి 24లో కానీ 25లో కూడా 3.2కే గ్రో అవుతుంది అంట మనకి. ఇన్ఫ్లేషన్ అనేది సో 3.5 ఉంటుందని చెప్తుంది 2025కి మనకి. ఓకేనా. సో ఇంకా మిగతా అనేది పెద్దగా మనకి ఎగ్జామ్లో వచ్చే ఇండియా అనేది 7% ఆఫ్ ద గ్రోత్ రేట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. ఇది 6.5% ఎక్స్పెక్టెడ్ ఇన్ ద 2025-26కి. ఇది మనకి ప్రపంచం అనేది 3.2 ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇండియా గ్రోత్ రేట్ గుర్తుపెట్టుకోవాలి. 7% అనేది ప్రొడక్ట్ చేయడం జరిగింది ఎవరు, IMF. ఓకే రైట్. నెక్స్ట్ ద్రౌపది ముర్ము మన గ్రాండ్ మా ఎక్కడ అటెండ్ అయిందంట. ఏం అటెండ్ అయింది చూడండి. 16th అసెంబ్లీ ఆఫ్ ద వార్డ్ అసోసాయి న్యూఢిల్లీ ఇన్ September 24, 2000. ఏమంటే అసోసాయి అంటే ఇట్ ఈస్ అ రీజనల్ గ్రూప్ ఆఫ్ ద వార్డ్. చూడండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ద వార్డ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే వివిధ దేశాలలో ఉన్నటువంటి ఏంటిది ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా మన అట్లాంటివన్నీ. మన దేశంలో అయితే ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్ ఏంటిది కాదు, అలానే అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ అసోసాయి అనే ఆర్గనైజేషన్ అనేది మనకి దాదాపు మనకి 1979లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది విత్ 11 members తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 48 members కి ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇదనమాట. ఓకే రైట్. సో ఇది 1978లో మనకి బెర్లిన్లో సైన్ చేయడం జరిగింది. సో ఇది మనకి మీట్స్ ఎవ్రీ 3 years, 3 సంవత్సరాలకు ఒకసారి ఇది మీట్ అవుతూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఇట్లాంటివి ఎగిరిపోతాయి ఎగ్జామినేషన్ లో. 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మీట్ అవుతుంటది. ఈ సంవత్సరం మన భారతదేశంలో మేరా భారత్ మహాన్ అని చెప్పేసి మనము చేయడం అనేది జరిగింది. అండ్ ఇండియా ఈస్ ద ఫౌండింగ్ మెంబర్ అండ్ ద కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ద ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ as the చైర్మన్ ఫర్ ద 2024-27. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనమే దీనికి చైర్మన్ ఇప్పుడు ఎప్పటి నుంచి 2024లో ఇప్పుడు సెప్టెంబర్ నుంచి సెలెక్ట్ అయినాం. ఆ తర్వాత 2027 వరకు మనమే చైర్మన్. మన కాగ్ ఎవరు ఉన్నారో మన కొత్తగా కాగ్ అపాయింట్ అయ్యాడు కదా, నాకు పేరు గుర్తులేదు, ఐఎమ్ వెరీ సారీ. రైట్. కొత్త కాగ్ ఎవరైతే అతనే, అంటే ఆ టైంలో ఎవరు కాగుంటే అతనే. సో 2024 నుంచి 2027 వరకు మనమే చైర్మన్ దీనికి. అండ్ దీని సబ్మిట్ కూడా ఇండియాలోనే జరిగింది. అది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ చేశారు. సో కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో. ఓకేనా. సో కాబట్టి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్. 1979 గుర్తుపెట్టుకోవాలా. ఇండియా అనేది ఫౌండింగ్, అంటే ఇండియా కూడా 1979లోనే జాయిన్ అయింది. మీటింగ్ 3 సంవత్సరాలకు ఒకసారి జరిగింది. ఇప్పుడు చైర్మన్ పదవి ఎవరి దగ్గర ఉంది, ఇండియాలోనే ఉంది మనకి. సో కాబట్టి అడగడానికి ఛాన్స్ ఉంది మనకి. మీకు పార్టీలో అయినా అడగవచ్చు, ఎకనామిక్స్ లేకపోతే పార్టీలో అడగవచ్చు. ఓకే నెక్స్ట్ పావర్టీ ప్రాస్పారిటీ ప్లానెట్ రిపోర్ట్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, పావర్టీని ప్రపంచంలో ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, వరల్డ్ బ్యాంక్. ఇస్ వెరీ సింపుల్. సో అందువల్ల పావర్టీ ప్రాస్పారిటీ ప్లానెట్ అనే రిపోర్ట్ ని ఎవరు పబ్లిష్ చేశారు అని చెప్పేసి మనకు డైరెక్ట్ గా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు, ప్రపంచ బ్యాంకు. ఎవరు, వరల్డ్ బ్యాంక్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, పావర్టీ ప్రాస్పారిటీ అండ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది. సో దాదాపు ఎంత 120, చూడండి పావర్టీ ఇన్ ఇండియాలో తీసుకుంటే ఈ రిపోర్ట్ ప్రకారం 129 million Indians live in the extreme poverty in the 2024 as a significant reduction from the 431 million in 1990. అంటే 431 millions నుంచి మనకి 129 millions కి తగ్గింది. అంటే ఇది మంచి అచీవ్మెంట్ అని చెప్తుంది. ఏ పావర్టీలో, ఎక్స్ట్రీమ్ పావర్టీ, అంటే కడు పేదరికంలో బతుకుతున్నారు అనమాట. అంటే కనీసం బేసిక్ నెసెసిటీస్ కూడా లేవు అని చెప్పేసి. ఓకేనా రైట్. నెక్స్ట్ ప్రపంచంలో తీసుకుంటే చూడండి, గ్లోబల్లో 700 million పీపుల్, అంటే మన ప్రపంచం యొక్క పాపులేషన్ ఎంత, 8 billion కదా. 8 billion లోపల మనకి ఎంత, మనకి 700 million పీపుల్, అంటే 8.5% ఆఫ్ ద పీపుల్ అనే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీలో, అంటే కనీసం ఒక రోజుకి $2.5 కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారు. మనకి పాత డెఫినేషన్ ప్రకారం పావర్టీ ఏంటిది, ఒక రోజుకి ఆగండి కొంచెం ఆగండి, స్పీడ్ చెప్తా అర్థం కాదు. ఒక రోజుకి $1.90 ఖర్చు పెట్టే స్తోమత లేకపోతే, అంటే $1.90 ఖర్చు పెడితేనే నీకు కనీసం తినడానికి ఫుడ్ అండ్ కనీసం ఏంటిది షెల్టర్ అండ్ కనీసం మళ్ళీ ఏంటిది ఫుడ్ షెల్టర్ ఏంటి నెక్స్ట్ క్లాత్స్ అట్లీస్ట్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. నీకు తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఇవి ఒక రోజుకి ఇంత ఖర్చు పెట్టే కెపాసిటీ ఉంటాయి. అయితే దీన్ని RBI వరల్డ్ బ్యాంక్ మార్చింది నాయన, ఎంతకి పెంచింది దీన్ని 2.15. రోజు ఇన్ఫ్లేషన్ అని చెప్పారు అది కదా. సో కాబట్టి కనీసం ఒక రోజుకి $2.15 కూడా ఖర్చు పెట్టే స్తోమత నీకు లేకపోతే ఇక నువ్వు అంతే పేదరికంలో బతుకుతున్నట్టు. ఇలాంటి వాళ్ళ సంఖ్య మన దేశంలో ఎంత ఉంది, 129 billion పీపుల్ ఉంది. ప్రపంచంలో ఎంత ఉంది, మనకి 700 million పీపుల్ ఉంది ప్రపంచంలో. కడు పేదరికంలో బతుకుతున్న వాళ్ళ సంఖ్య అంతా ఆఫ్రికా వాళ్ళే ఉంటారు. ఓకేనా, అది అన్నమాట మనకి. ఓకే అమ్మయ్యా చూద్దాం. నెక్స్ట్ పావర్టీ, ద ట్రెండ్స్, ద పీరియడ్ ఫ్రమ్ ద 2020 నుంచి 2023 ఎక్స్పెక్టెడ్ టు బి ద లాస్ట్ డికేడ్ ఫర్ ద పావర్టీ ఎరాడికేషన్ గ్లోబల్. ఎందుకు 2020 నుంచి 2030 వరకు తగ్గించాలనుకున్నా, కానీ 5 సంవత్సరాలు కరోనా రికవరీలోనే పీకింది. సో కాబట్టి లాస్ట్ డికేడ్ అది.
ఎందుకంటే అసలు ఆ కరోనా వల్ల ఇంకా పావర్టీ పెరిగింది తప్ప తగ్గలే. ఎందుకంటే అందరూ కడు పేదరికల్లోకి జారిపోయినారు ఇంకా. సో అందువల్ల 2020 నుంచి 2030 వరకు మన పావర్టీని తగ్గించాలనుకున్నాం మనం. కానీ ఏమైంది? రివర్స్ అయింది. ఉన్న ఆ డికేడ్ మొత్తం ఒక దశాబ్ద కాలం లాస్ అయిపోతుంది. ఎట్లా అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి మనోడు ఉంటాడు కదా, ఒక దశాబ్ద కాలం యూపీఎస్సీలోనే ఉంటాడు. వీళ్ళు బయటకు రావడానికి లోపలికి కూడా పద్మవ్యూహంలో చిక్కుకొని లాస్ట్కి అభిమన్యులాగా అందరికి బయటకు వస్తాడేమంటే ఆయన బతికి రాళ్ళనే ఉంటాడు. మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. అట్లా అనమాట. చాలా మంది మనకి ఏమంటారు, ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని ఎట్లయితే లాస్ట్ డికేడ్ అనమాట, ఒక డికేడ్ పోతుంది వాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చిందంటే ఎవడన్నా వాడు ఒక డికేడ్ బీక్తుంది సీదా. రైట్, నెక్స్ట్ వన్, ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 39వ ర్యాంక్లో ఇండియా ఉందని మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో గ్లోబల్ ఈ ర్యాంకింగ్ లోపల ఓకేనా. అయితే ఇక్కడ కొంచెం వెరైటీగా ఇచ్చారు, కానీ నేను ఇండెక్సెస్ గురించి సపరేట్ వీడియో చేస్తా, దాంట్లో చెప్తాను. ఇక్కడ మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్. సో ఇండెక్స్ అనేది థర్డ్ ఎడిషన్ అన్నమాట. ఇది థర్డ్ ఎడిషన్ అనేది ఇండియా యూఎస్ఏకి సంబంధించి. ఇది ఇండెక్స్ అంటే ఇది ఇండియా అండ్ యూఎస్ఏ, ఇది డిఫెన్స్ అనమాట. ఎక్స్ ద సమ్మిట్ విత్ ఇండియా అండ్ యూఎస్ఏ రీసెంట్లీ ఇక్కడ కాలిఫోర్నియాలో జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 2024లో మనకి కాలిఫోర్నియాలో జరిగింది ఇండియా యూఎస్ఏ యొక్క డిఫెన్స్ సమ్మిట్ అనమాట. ఆల్మోస్ట్ మనం చెప్పాలంటే ఇది. సో ఆర్గనైజ్డ్ బై ద యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇది ఐడిఎక్స్ అంటే మనం చదువుకున్నాం కదా, మీకు గుర్తుందా? ఐడిఎక్స్ అనేది ఇండిజినైజేషన్ ఆఫ్ ద వాట్ ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనుకున్నాం కదా మనం. సో అది మనకి ఇన్నోవేషన్స్. దానికోసం మన ఇండియాలో ఐడిఎక్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చిందే. మనకి ఇండియాలో ఎక్కువ మొత్తం ఏంటిది, ఇన్నోవేషన్స్ పెంచాలని చెప్పేసి ఐడిఎక్స్. సో ఇది 2023లో మనకి జరిగింది. ఆ తర్వాత 2024లో జరిగింది. ఆ తర్వాత మనకి ఇప్పుడు 2024లో రెండవసారి జరగడం, ఇండియాలో కూడా ఒకసారి జరిగింది. మొత్తానికి ఇది మూడవసారి జరగడము. సో ఇండెక్స్ అనేది ఓకేనా. జస్ట్ దేనికోసం అంటే ఇండియా అమెరికా యొక్క డిఫెన్స్ టైంని పెంచుకొని మనము వాళ్ళు డిఫెన్స్ సెక్టార్లో ఏం చేయాలి, కోఆపరేట్ చేసుకోవాలి. ఓకేనా, సరేనా? ఓకే, జాగ్రత్త మరి. ఓకే రైట్, కాలిఫోర్నియాలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు? అయ్యో ఇప్పుడే కదా చెప్పింది. ఓకే అయిపోయింది, ఇది కాదు, సూపర్ ఆడిటింగ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ రంగీన్ మచిలీ ఆపేట. రంగీన్ అంటే తెలుసు కదా, కలర్ రంగులు. మచిలీ అంటే చేపలు, కలర్లో ఉన్న చేపలు అంటే ఏంటిది? ఆర్నమెంటల్ ఫిషెస్. మనం ఆడ రెస్టారెంట్లలో అక్కడిక్కడ చూస్తూ ఉంటాం కదా రంగురంగుల చేపలు. ఓకేనా, అవి నువ్వు రంగురంగుల బొమ్మలు చూస్తావు కదా, అట్లనే ఇక్కడ రంగురంగుల చేపలు అనమాట. సో మనకి దీన్ని సపరేట్ గా ఈ ఆర్నమెంటల్ ఫిషెస్ ని పెంచడానికి కోసం, అంటే అమ్మడానికి కోసం, మార్కెటింగ్ చేయడానికి కోసం, పెంచడానికి కోసం, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ద ఫెసిలిటీ కోసం ఈ యాప్ లాంచ్ చేశారు. ఇది రంగీన్ మచిలీ యాప్. రంగీన్, ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్టర్ సో ఫర్ ద ఫ్రెష్ వాటర్ అండ్ ఆక్వాకల్చర్. ఇక్కడ భువనేశ్వర్, ఒరిస్సాలో లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద వాట్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ కూడా ఒక బిట్ ఉంది మనకి. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద వాట్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఎక్కడ ఉంది? భువనేశ్వర్లో ఉంది. ఇక్కడ రంగీన్ మచిలీ యాప్ లాంచ్ చేయడం జరిగింది. సో అండర్ ప్రధానమంత్రి మత్స్య సంపద టు బూస్ట్ ద వాట్, చూడండి, ఆర్నమెంటల్ ఫిషరీ సెక్టర్ బై ప్రొవైడింగ్ క్రూషియల్ నాలెడ్జ్ రిసోర్సెస్ హాబీస్ టు అక్వేరియం షాప్ ఓనర్స్. అన్నింటిలో కూడా ఆ యాప్లో అన్ని దొరుకుతాయి అనమాట. అంటే ఇవి చేపలు ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి టైప్ ఆఫ్ ద చేపలు ఉన్నాయి, మీ ఇంట్లో అక్వేరియం పెట్టుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు రంగీన్ మచిలీ యాప్ డౌన్లోడ్ చేసుకుని उसमें देखो कहाँ है నా కలర్ గ్రీన్ కలర్, నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్, నా బ్లూ కలర్ ఏమైనా చేప ఉందా ఉంటే తెచ్చుకో, ఇంట్లో పెట్టుకో అట్లా. కానీ అక్వేరియం ని మాత్రం క్లీన్ చేయి. ఓకే, అది క్లీన్ చేయకుండా అట్లా పెట్టినామంటే పాపం వాటి ఉసురు మనకు తాకుతుంది మళ్ళీ. ఓకే, ఓపెన్ నెట్వర్క్ ఫర్ ద డిజిటల్ కామర్స్. ఓపెన్ నెట్వర్క్ ఫర్ ద డిజిటల్ కామర్స్ అనేది ఇది చూడండి, ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటర్ ఆపరేబుల్ నెట్వర్క్ బేస్డ్ ఆన్ ద వాట్ సో బెకెన్ ప్రోటోకాల్ దట్ ఎనీ వన్ కెన్ యూజ్. ఇప్పుడు ఈ మన ఏమంటారు, నువ్వేదైనా ఒక చిన్న ప్రోడక్ట్ తయారు చేసావు, ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో అమ్ముకోవాలనుకుంటున్నావు. ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎట్లా మరి? నువ్వు అమెజాన్లో పెట్టాలనుకున్నావు అనుకో, అమెజాన్ వానికి కమిషన్ ఇవ్వాలి. మింత్రాలో పెట్టాలనుకుంటే మింత్రా వానికి కమిషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు, నేనే ఓన్గా అమ్ముకుంటాను అనుకోవచ్చు కదా. అప్పుడు ఈ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. అందుకోసం దీని పేరు ఏంటిది? ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రమోట్ చేస్తుంది అనమాట. దీన్ని కంపెనీ యాక్ట్ 2013 కింద ఇది రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. ఓపెన్ నెట్వర్క్ ఎవరైనా సరే ఈ నెట్వర్క్ ను వాడుకొని నీ ప్రొడక్ట్స్ ఏం చేయొచ్చు, అమ్ముకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దిస్ నెట్వర్క్ పార్టిసిపెంట్స్ ఏంటంటే చూడండి, దిస్ నెట్వర్క్ ఇంక్లూడ్ ద వేరియస్ ఎంటిటీస్ దట్ బయర్ అప్లికేషన్స్ అండ్ సెల్లర్ అప్లికేషన్స్. అందరు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగానే మనకి ఇప్పుడు ఏం లాంచ్ చేశారంటే, దీనికి సారథి అనేది లాంచ్ చేశారు. మనకి ఏంటి సారథి? ఇట్ ఈస్ అప్లికేషన్. మనకి ఏంటి బయ్యర్ కస్టమైజ్డ్ ఆఫ్ అంటే ఏంటి దాని అర్థం చూడండి. సారథి ఇస్ ద రిఫరెన్స్ అప్లికేషన్ డిజైన్ టు అసిస్ట్ ద బిజినెస్ మెన్ ఇన్ దేర్ ఓన్ కస్టమైజ్డ్ బిజినెస్ సైడ్ యాప్స్ అన్నాడు. ఇది భాషిని అనేది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సారథి యాప్ అనేది మనం
లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేని ద్వారా? ఎవరైనా వాడుకోవచ్చు యాప్ని. అందుకంటే ఎవరైనా వాడుకోవచ్చు కాబట్టి దీని ద్వారా ఏంటి, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనే ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని సారథి అనే యాప్ని లాంచ్ చేసింది. ఈ సారథి అనే యాప్ నేను మరాఠీ వాడినో, నేను తమిళ్ ఉన్నో, నేను తెలుగు ఉన్నో నాకు తెలియదు. అందుకని చెప్పేసి ఏ లాంగ్వేజ్ లో అంటే ఆ లాంగ్వేజ్ లో నీకు అవైలబిలిటీ ఉండాలంటే భాషిని వాళ్ళు భాషిని అనే దాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. ఈ భాషిని అనే నెట్వర్క్ కూడా ఉపయోగించి నీకు ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లో నీకు అది అవైలబిలిటీ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, నీ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా యాప్ లో బొమ్మలు పెట్టి ఇగో ఈ ప్రొడక్ట్ ఇది అని చెప్పేసి నీకు నచ్చిన లాంగ్వేజ్ లో ఏం చేస్తావు, డిస్క్రిప్షన్ ఇస్తావు అనమాట. అప్పుడు బయర్స్ కొనుక్కునే వాళ్ళకి ఏముంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట, చాలా అర్థమవుతుంది అనమాట వానికి. ఓకేనా? అప్పుడు నువ్వేం చేస్తావు, చమ్కి చమ్కి రంగీలి చమ్కి అనుకుంటా నీ వస్తువులన్నీ కూడా అమ్ముకోవచ్చు అనమాట. అందుకని అర్థమవుతుందా? ఇది 5 లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తా అంటే ఇంగ్లీష్, మరాఠీ, బంగ్లా, తమిళ్ ఇదని కూడా. అయితే నేను చెప్పింది మీకు చాలా మందికి అర్థం కాలేదు. ఇది చెప్పింది సార్ పాకిస్తాన్ పాకిజా కరివేపాకన్నా లాస్ట్ ఎంత మాడిపోయిందని కనిపించచ్చు. కానీ ఇది అర్థం అవ్వాలంటే ఇది ప్రాక్టికల్ గా యూజ్ చేయాలి. ఇది థియరిటికల్ నేను ఎంత చెప్పినా ఇంతే. ప్రాక్టికల్ గా మీరు చూసేప్పుడు అర్థమవుతుంది. మన ప్రాక్టికల్ ఎప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో స్మైలీ పాస్ అవుట్ అవుతుంది తప్ప ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం, ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి కదా. సో కాబట్టి అందుకే ఇది ఎంత చెప్పినా అంతే ఉంటుంది. సో మీకు అర్థమైనంత వరకు అర్థం చేసుకోండి, దాన్ని నేను చేయలేదు. ఓకే, ఓపెన్ నెట్వర్క్ అంటే అందరూ యూజ్ చేసే నెట్వర్క్ లో ఈ సారథి అనే యాప్ లాంచ్ చేసాం. ఈ సారథి అనే యాప్ లో ఈ భాషిని అనే టూల్ ని కూడా వాడడం. భాషిని అనే టూల్ ఏం చేస్తుంది, డిఫరెంట్ లాంగ్వేజ్లలో మనకి ఇస్తుంది. బయర్స్ ఏదైనా ప్రొడక్ట్ అమ్ముకోవాలనుకుంటే దాంట్లో ఇష్టం ఉన్నట్టు మార్చుకోవచ్చు. ఓకేనా? ఓం నమః శివాయ. రండి ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, సమృద్ధి. సారథి వేరు, సమృద్ధి వేరు. ఓకేనా? సో ఇది ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లాంచ్ ద వాట్, ఇది సమృద్ధి అనే యాప్ లాంచ్ చేసింది. సో టు సపోర్ట్ ద వాట్ 25 స్టార్ట్అప్స్, 25 స్టార్ట్అప్స్ ని మనకి సపోర్ట్ చేయడానికి కోసం మనకి దేని కింద నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ పాలసీ ఉంది కదా. ఇది మనం చదువుకున్నాం స్టాటిక్ సిలబస్ లో, నేను చెప్పా మీకు ఐసీటీలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. నేషనల్ పాలసీ ఆన్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ 2019 ఏదైతే ఉందో ఈ పాలసీలో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. దీన్ని సమృద్ధి అనేది లాంచ్ చేశారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఏంటిదంటే మనకి 125 స్టార్ట్అప్స్ కి 4 సంవత్సరాల పాటు ఏం చేస్తారంటే సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది 99 కోట్లు. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏమన్నారు మీరు చూడండి, ఇక్కడ 125 స్టార్ట్అప్స్ అన్నాము, ఇక్కడ ఏమంటున్నాం మనం 300 స్టార్ట్అప్స్ అని చెప్పట్లేదు, 300 సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అంటున్నాం. అంటే ఈ 300 సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఎవరు తయారు చేయాలా, ఈ 125 స్టార్ట్అప్స్ కలిసి తయారు చేస్తాయి. అర్థమైందా అమ్మా? మీకే చెప్పేది. ఒకదానికోటి పెట్టచ్చారు ఆన్సర్లు పొరపాటున 2 పుచ్చలేసిపోతాయి ఎగ్జామినేషన్ లో. అర్థమైందా? ఇక్కడ ఇది ఇటు ఎగిరిపోతే ఇటు ఎగిరిపోతుంది. అర్థమైందా? ఎగ్జామినేషన్ లో అది కాదు ఇక్కడ. ఓకేనా? సో ఇది 300 స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయట్లేదు మనం, 300 సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. దీస్ 300 సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆర్ అదర్వైజ్ క్రియేటెడ్ డిజైన్డ్ బై 125 స్టార్ట్అప్స్ విత్ ద కాస్ట్ ఆఫ్ ద 99 crores ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ అండర్ ద సమృద్ధి స్కీమ్ విచ్ కమ్స్ అండర్ ద నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ పాలసీ 2019. ఓకే, అర్థమైంది కదా అది. నెక్స్ట్ భారత్, ఇది మళ్ళీ భాస్కర్. ఇది భాస్కర్ అంటే భాస్కర్ అవార్డ్స్ అని అత్తారింటికి దారి, అది కాదు. ఇది భాస్కర్ అవార్డ్స్ కాదు. ఓకే, ఇక్కడ చూడండి ఆస్కార్ అవార్డ్స్, ఇది భాస్కర్ అవార్డు కాదు. ఓకే, నువ్వు భాస్కర్ అంటే ఎగ్జామ్ లో వీక్తుంది. ఓకే, నెక్స్ట్ అంటే చూడండి భాస్కర్. ఇట్ ఈస్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద వాట్, ఎవరి కింద, స్టార్ట్అప్ ఇండియా కింద లాంచ్ చేసాం మనం. ఇది స్టార్ట్అప్ ఇండియా. స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేసాం భారతదేశంలో మనం? 2016లో స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భారతదేశంలో దేన్ని ప్రమోట్ చేయడానికి, స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయడానికి కోసం మన ఇండియా ఇస్ ద వాట్ 3rd లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ ఉన్నాయి ఇండియాలో మనకి. అయితే చూడండి, భారత్ స్టార్ట్అప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ అంటున్నాడు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమంటున్నాడు? భారత్ స్టార్ట్అప్ ఏమంటున్నాం ఇక్కడ మనము? భారత్ స్టార్ట్అప్ అంటున్నామా లేదా? సియర్ భారత్ స్టార్ట్అప్ ఏమంటున్నాం? నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ అంటున్నాం. అంటే ఏంటిది? మన భారతదేశంలో ఉన్నటువంటి స్టార్ట్అప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్ట్అప్స్ అన్నిట్లో యొక్క ఏం తయారు చేయాలి? ఒక రిజిస్ట్రీ తయారు చేయాలా? భారతదేశంలో ఉన్నటువంటి స్టార్ట్అప్స్ యొక్క ఒక రిజిస్ట్రీని తయారు చేయాలి మనం. అర్థమవుతుందా? భారతదేశంలో ఉన్నటువంటి స్టార్ట్అప్ ఏదైతే ఉన్నాయో ఆ స్టార్ట్అప్స్ అన్ని ఒక రిజిస్టర్ తయారు చేయాలి. అప్పుడు ఎవరైనా ఆ సైట్ ని కనుక ఓపెన్ చేస్తే అందులో భారతదేశంలో ఎన్ని టైప్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ ఉన్నాయి, ఏమేం చేస్తుర్రు, ఎవరెవరు దేని మీద రీసెర్చ్ చేస్తుర్రు, అవంతా డాటా మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో అలా అన్నమాట. సో దానికోసం మనకి ఎవరు, ఇక డిపిపిఐటి, దట్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ వాళ్ళు దీన్ని భాస్కర్ ని లాంచ్ చేశారనమాట. భాస్కర్ ఈజ్ చూడండి, భాస్కర్ ఈజ్ ద వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ డిజైన్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద వాట్ స్టేక్ హోల్డర్స్ అండ్ స్ట్రెంథెన్ ద వాట్ ఇండియన్. సో ది గోల్ ఈస్ టు చూడండి వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ రిజిస్ట్రీ ఫర్ ద స్టేక్ హోల్డర్స్ విత్ ఇన్ ద స్టార్ట్అప్ ఎకో. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ఆ స్టార్ట్అప్స్ ని పెట్టేవాళ్ళు. సో ఈ స్టార్ట్అప్స్ పెట్టే వాళ్ళందరూ మనం వెతుకుతామా? ఎక్కడ వెతకాలి మరి? వీడు ఆ స్టార్ట్అప్ చేశాడా, వీడు ఈ స్టార్ట్అప్ తయారు చేశాడు, వాడు ఆ స్టార్ట్అప్ ఇక్కడ వెతుకుతావు. వెతకకుండా ఏం చేయాలా? ఒక పెద్ద రిజిస్టర్ తయారు చేస్తే అయిపోతుంది కదా, అందరూ అందులోనే ఉంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పికప్ చేసుకోవచ్చు మనం. ఒకడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ చేస్తాడు, ఒకడు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తాడు, ఒకడు ఎమర్జింగ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తాడు, ఒకడు ఐఓటీ మీద రీసెర్చ్ చేస్తాడు, ఒకడు డ్రోన్స్ మీద రీసెర్చ్ చేస్తాడు, ఇంకోటి షోలలో పెట్టుకోవడానికి రీసెర్చ్ చేస్తాడు. అర్థమైందా? ఎవడు కావాలో ఆడ ఉంటాడు, అందరు దాంట్లో ఉంటారు. అలా భాస్కర్ అనేది ఏంటిది?
ఒక స్టార్టప్ అనమాట. భాస్కర్ అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడిలాగా వెలిగేది ఎవరు? స్టార్టప్సే. అప్పుడప్పుడు స్టార్ట్ అయ్యేది ఎవరు? సూర్యుడే కదా. భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడు అంటే ఎవరు? అప్పుడప్పుడు ఉదయించేది. అప్పుడప్పుడు ఉదయించేటివి ఏంటి? అప్పుడప్పుడు ఉదయించేటివి ఏంటి అమ్మా? అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేటి ఏంటి అమ్మా? స్టార్టప్స్ అమ్మా, స్టార్టప్స్ అమ్మా, స్టార్టప్స్ అమ్మా. కానీ నువ్వు ఎగ్జామినేషన్లో తప్పు పెడతావమ్మా. ఏదమ్మా? మినిస్ట్రీ తప్పు పెడతావు. అర్థమైందా? స్టార్టప్స్ అంటే ఇది ఈ మినిస్ట్రీ పెట్టేస్తావు, ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ ఇది పెట్టేస్తావు. అర్థమైనా? ఇది సమృద్ధి, ఇది వేరే, ఇది దీనికి ఇస్తాడు ఇది ఆప్షన్ ఇక్కడ. అర్థమవుతుందా? ఈ రెండు కంపేర్ చేసి చెప్పడానికి రీజన్ ఇదే. ఇది ఇక్కడ పోతుంది, ఇది ఇక్కడ స్టాప్ అవుతుంది. తొందరపడి కూసింది ఒక కోయిల అనే పాట ఉంటుంది కదా, ముందుగానే కూసింది ఒక కోయిల, అట్లా అయింది ఇది. అర్థమైందా? తొందరపడి కోయిల ముందే కూయద్దు. ఏం చేయాలో ఆలోచించి కోయిల కూయాలి తప్ప సిచ్యువేషన్ బట్టి. నువ్వు తొందరపడి ఎగ్జామినేషన్లో కోయిల కూసినట్టు తొందరపడి ఆన్సర్ పెట్టడానికి ఎగురుతుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ కాదు మళ్ళీ మార్చడానికి. ఒక్కసారి బబ్లింగ్ మీద చుక్క పడ్డదా, ఆ చుక్కని జీవితాంతా మార్చదు మళ్ళీ. అర్థమైనా? చేసే ముందు అంటే అది బబ్లింగ్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇట్లాంటివి ఎగిరిపోతూ ఉంటాయి మనకి. అర్థమవుతుందా అమ్మ బంగారాలు? జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే మనకేంటి? ద మినిస్ట్రీ ఆఫ్ ద టెక్స్టైల్స్. ఇది కూడా వెరైటీ క్వశ్చన్. ఇది కూడా మనం జనరల్ గా మనం ఊహించాం. విజన్ నెక్స్ట్ అంటే మనం ఇదేదో అనుకుంటాం, ఇది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందంటే కూడా మనకి రాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇండియా సైజ్ అంటే ఇది ఇండియా సైజ్ అంటున్నాడు, ఇది ఏందో అనుకుంటాం మనం. ఇండియా సైజ్ అంటే మన బట్టలే, మనం వేసుకునే బట్టలన్నీ కూడా ఇప్పుడు ఏముంటాయి? ఫారిన్ కంట్రీ ఉంటాయి కదా, బాడీ ఫిట్ సైజ్. అరే చప్పనించికా ఛాతీ అంటే చప్పనించికా ఛాతీ ఇండియాలో ఎవడుకుంటుంది? నానా పాటేకర్ సినిమాలో ఏదో ఉంటుంది కదా చప్పనించి అని చెప్పి, అఫ్తర్ చెప్పని అట్లా ఏమి ఉండొచ్చు. చప్పనించికా ఛాతీ అంటే మరి అట్లా ఉండదు కదా. సో కాబట్టి మన ఇండియన్ సైజ్ తగ్గట్టుగా ఏం లేవు. ఇండియా సైజ్ అనేది ఎక్కడ ఉండదు. మనం వేసుకునేదాన్ని కూడా ఇప్పుడు అలెన్ సోలీ కానీ వాట్ ఎవర్ ద బ్రాండ్ యూ వేర్, ఆల్ ఆర్ ద వాట్ ఫారిన్ కంపెనీ బ్రాండ్స్, దే ఆర్ హావింగ్ ద వాట్ ఫారిన్ పర్సన్స్ బాడీ మెజర్మెంట్స్, నాట్ ద ఇండియన్స్. సో అందువల్ల ఇప్పుడు ఏం చేస్తాం? మినిస్ట్రీ ఆఫ్ ద టెక్స్టైల్ ఏం చేస్తుందంటే ఇండియా సైజును కూడా ఇంట్రడ్యూస్ చేయబోతుంది. అంటే దాదాపు భారతదేశంలో ఉన్నట్టు 25,000 మందిని సెలెక్ట్ చేసిరంట. ఏడుందో ఇది చూడండి ఇక్కడ 25,000 మంది. సో 15 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి 25,000 మందిని సెలెక్ట్ చేసి 3D మోడల్ 3Dలో అన్ని సెలెక్ట్ చేసేసి వాళ్ళకి అనుగుణంగా మనకు బాడీ ఫిట్ టైప్ గా మనం తయారు చేస్తాం అనమాట. ఇప్పుడు రాబోయే బట్టల పైన ఏమని రాసి ఉంటుంది? ఇండియా సైజ్ అని రాసి ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి? ఇండియా సైజ్ అని రాసి ఉంటుంది. నెక్స్ట్ ఓకే, అదే అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది సపరేట్ బిట్. ఇటు వద్దాం. ఇప్పుడు ఏమన్నాం? విజన్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద టెక్స్టైల్స్. మినిస్ట్రీ ఆఫ్ ద టెక్స్టైల్స్ ఏం అండ్ ఇనిషియేటివ్ బై ద వాట్ నిఫ్ట్ వాళ్ళు లాంచ్ చేస్తారు మనకి, ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు. ఏంటి? ట్రెండ్స్ ఇన్సైట్స్ అండ్ ద వాట్ ఫోకసింగ్ ఇనిషియేటివ్. విజన్ నెక్స్ట్ ఈజ్ ఏ విజన్ నెక్స్ట్ ఏ ట్రెండ్ ఇన్సైట్స్ అండ్ ఫోకసింగ్ ఇనిషియేటివ్. ఇక్కడ చూడండి అదేంటిదంటే చూడండి, బా ఒక్క నిమిషం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ విజన్ నెక్స్ట్ అనేది ఏంటిది? ఇది నిఫ్ట్ వాళ్ళు తయారు చేసినటువంటి ఇది అనమాట. నిఫ్ట్ ఓకేనా? నిఫ్ట్ వాళ్ళు తయారు చేస్తారు. ఇదే ఈ నిఫ్ట్ వాళ్ళు ఏం చేయాలి మరి అంటే చిన్న బట్టలు వేసుకొని తిరగడం కాదు, అది కాదు నిఫ్ట్ వాళ్ళు చేసేది. నిఫ్ట్ వాళ్ళు ఏం చేయాలంటున్నారంటే ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ నెక్స్ట్ ఏంటిది మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ రెండిట్లను మిక్స్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు ఉన్నాయా, ఈ రెండిట్లను మిక్స్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏవైతున్నాయో ఈ రెండిట్లను బాగా మిక్స్ చేసి మన ఇండియన్ యొక్క ట్రెడిషనల్ అటైర్ కల్చర్ పోకుండా దాని ప్రకారంగా కొత్తవి తయారు చేయాలి. విజన్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ జనరేషన్ కి అవసరం అయ్యేటివి. ఓకే, అందువల్ల అనమాట. అర్థమవుతుందా? సో దాని ద్వారా దాదాపు ఒక 50 ఇండియన్ ప్రొడక్ట్స్ ని తయారు చేయబోతున్నారు మనకి విజన్ నెక్స్ట్. దానికోసం ఒక పోర్టల్ కూడా లాంచ్ చేయబోతున్నారు, బైలింగ్వల్ పోర్టల్, విజన్ నెక్స్ట్ పోర్టల్. హిందీ ఇంగ్లీష్ లో ద డీప్ విజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఉపయోగించి మన ఇండియాలో ఎలాంటి డ్రెస్సులు ఉండాలి, ఏం చేయాలి. ఇప్పుడు భారతదేశంలో ఒక 50 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండమ్మా, 50 ఉన్నాయి మనకి. ఇప్పుడు బెనారస్ శారీస్ ఉన్నాయి, గద్వాల్ శారీస్ ఉన్నాయి, అవునా కదా? మనకి శ్రీకలంకారి శారీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ మిక్స్ చేసినాం అనుకో కొత్త డిజైన్ రావచ్చు. అట్లా భారతదేశంలో ఉన్నటువంటి 50 ప్రొడక్ట్స్ తీసుకొని అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3D మిషన్ లెర్నింగ్ అవన్నీ పెట్టేసి వేరే డిజైన్స్ క్రియేట్ చేయొచ్చేమో. అదే వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు. దీనికోసమే విజన్ నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేశారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద టెక్స్టైల్ వాళ్ళు. ఓకే, విండ్ ఫాల్ ట్యాక్స్ ఏంటిది? గాలి వాటపు లాభ, గాలి వాటపు పన్ను అంటాడు. ఎప్పుడు మనకి చూడండి. సో జనరల్ గా ఇప్పుడు తగ్గించేశారు గవర్నమెంట్. స్లాష్ అంటే తీసేసింది. దేనిపైన? క్రూడ్ ఆయిల్ పైన మనకి నిల్ చేశారు. అంతకుముందు క్రూడ్ ఆయిల్ పైన చాలా ఎక్కువ మొత్తంలో ఉండేది, 38% సంథింగ్ ఉండేది ట్యాక్స్ అనేది మనకి. సో గవర్నమెంట్ అనేది తీసేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలై 2022లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది మనకి తీసేయడం అనేది జరిగింది. చూడండి ఎందుకు విండ్ ఫాల్ ట్యాక్స్ ఎందుకు? విండ్ ఫాల్ అంటే గాలి వాటము, అంటే మనకి అవసరమైన దానికన్నా ఎక్కువ లాభాలు వస్తుంటాయి మనకి. అర్థమైందా? సో అది చూడండి, ఏ హయ్యర్ ట్యాక్స్ లెవీడ్ బై ద వాట్ గవర్నమెంట్ ఆన్ ద స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ వెన్ దే ఎక్స్పీరియన్స్, చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఎబోవ్ యావరేజ్ ప్రాఫిట్స్. అర్థమైందా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయనండి. గాలి అంటే ఏంటిది? గాలి ఇటు వీస్తే అటే అన్నట్టు నీకు ఇష్టం ఉన్నట్టు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకోండి,
అప్పుడు ఏమైతుంది, అది జనాలకు మనీ డిస్ట్రిబ్యూట్ కాదు, మొత్తం ఆ కంపెనీ చేతుల్లో. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తారే, బాబు నీకు ఇన్ని ప్రాఫిట్స్ అవసరం లేదు, ఇది నీకు నిజాయితీ రాలేదు, ఏదో నక్కదొక్క దొక్కినా కాబట్టి నీకు ప్రాఫిట్స్ వచ్చినాయి అని లాగేసుకుంటుంది గవర్నమెంట్. ఇలా జూలై 2022లో ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది, 2024లో గవర్నమెంట్ ఏం చేసిందంటే, బాబు ఇక నీకు ప్రాఫిట్స్ రావట్లేదు, నేను ఇక ఈ ట్యాక్స్ నీకు నార్మల్గానే వస్తున్నాయి, మరీ హై ప్రాఫిట్స్ ఏం రావట్లేదు కాబట్టి ఈ ట్యాక్స్ని తీసేస్తున్నా అని చెప్పింది. ఎవరికి, క్రూడ్ ఆయిల్ కంపెనీస్కి, పర్టికులర్ ఏంటిది క్రూడ్ ఆయిల్ కంపెనీకి నిల్ పర్ టన్, ఒక టన్కి నిల్ చేయడం జరిగింది. ఏది, ఈ విండిఫాల్ ట్యాక్స్. ఎందుకు ఇలా మనకి విండిఫాల్ ట్యాక్స్ వేస్తామంటే చూడండి, టు రీడిస్ట్రిబ్యూట్ ద వాట్ ఎక్సెస్ ప్రాఫిట్స్ ఇన్ మనీ ఏరియా టు ఫండ్ ద వాట్ సోషల్ గుడ్. అర్థమైందా? అందుకని ఒకటి దగ్గరనే మనకి ఆర్టికల్ 39 అని చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, ద వెల్త్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్, ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూట్ టు ద వాట్ ఆల్ ఫర్ ద వాట్ సోషల్ గుడ్ అని చెప్పేసి ఇందిరాగాంధీ చెప్పింది కదా. అందుకే ఇందిరాగాంధీ ఏం చేసింది, మనకి బ్యాంక్ నేషనలైజేషన్, ఆర్సీ కూపర్ కేసు ఏం చెప్పింది, ఇదే చెప్పింది. బ్యాంక్స్ నేషనలైజేషన్ కి ప్రాతిపదిక ఏంటిది, ప్రైవేట్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంక్ మార్చడానికి కోసము సుప్రీంకోర్టులో కూడా నిలబడింది. ఎందుకు ఆ కేసు అంటే ఇదే, సమాజంలోని సంపద ఏ కొద్ది మంది చేతులలో కాన్సన్ట్రేట్ అయ్యకూడదు, అందరికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అందరికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఉండకూడదు, గవర్నమెంట్ బ్యాంక్సే ఉండాలి, అప్పుడే సంపద అందరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్న ప్రాతిపదిక మీదనే ఇందిరాగాంధీ వాదించింది. ఆర్సీ కూపర్స్ కేసు వెరీ పాపులర్, బ్యాంక్స్ నేషనలైజేషన్ కేసు అని కూడా అంటాం. ఓకే, యూనిఫైడ్ లెండింగ్ రేట్, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు యూపీఐ ఉంది. యూపీఐ ఏంటిది, పేమెంట్ చేయడానికి కోసం, అవునా, మనం ఒకరికి ఏదైనా పేమెంట్, కానీ ఇది పేమెంట్ చేయడానికి కోసం కానీ, లెండింగ్ కోసం కానీ, పర్టికులర్లీ అగ్రికల్చర్ సెక్టర్ కానీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసము మనం ఇప్పుడు అన్నిటికీ యూపీఐ ఎట్లయితే వాడుతున్నామో రేపటి రోజు ఈజీగా మనీ లోన్స్ కూడా వచ్చేస్తాయి అనమాట, అంతే ఈజీగా. దానికోసం సపరేట్గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఉంటుంది, వాళ్ళు ఇది కొత్త తీసుకురాబోతున్నారు, యూపీఐ లాగానే యూఎల్ఐ అనేది పర్టికులర్లీ. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చూడండి, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ న్యూ టెక్నాలజీ తీసుకొస్తున్నారు. ఎవరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇది సబ్సిడరీ ఆఫ్ ద వాట్ రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ కింద పనిచేసే ఆర్గనైజేషన్ ఇది. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది. సో వాళ్ళు సేమ్ ఇప్పుడు మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ దేనికోసం, ఇది పేమెంట్స్ కోసం. ఇప్పుడు వచ్చేది ఇది పేమెంట్స్ కోసం కాదు, ఇది దేనికోసం, లెండింగ్ కోసం. దేనికోసం, లెండింగ్ కోసం తీసుకురాబోతున్నారు, పర్టికులర్ గా లెండింగ్ కోసం తీసుకురాబోతున్నారు. వేటి కోసం పర్టికులర్ గా ఇది అంతా కూడా ఈ చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి, అండ్ అలాగే మనకి వీటికి ఏది అగ్రికల్చర్ క్రెడిట్ ఏవైతున్నాయో వాళ్ళకి కంటిన్యూగా ఎప్పటికప్పుడు ఎలాంటి కన్స్టెంట్స్ లేకుండా ఎక్కువ మొత్తంలో ఉండడానికి కోసం దీన్ని తీసుకురాబోతున్నది యూఎల్ఐ, దట్ ఈస్ అ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. ఓకే, ప్రిసిషన్ ఫార్మింగ్ ఆల్రెడీ మనం చెప్పేసాం, ప్రిసిషన్ ఫార్మింగ్ అండ్ పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఓకేనా, సో ఈ పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కనుక తీసుకుంటే మనకి 7th యాన్యువల్ రిపోర్ట్ అనేది మనకి వెరీ రీసెంట్ జూలై నుంచి జూన్ వరకు, జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు చేసినటువంటి సర్వే. ఓకేనా, ఈ సర్వేస్ అనేది మనకి ఫస్ట్ 2019లో మనకి సర్వే పబ్లిష్ చేయడం జరిగింది, డాటా ఫ్రమ్ ద వాట్. సో జూలై నుంచి జూన్ వరకు ఎప్పుడైతే తీసుకుంటే 1 year పీరియడ్ తీసుకుంటారు. ఆ 1 year పీరియడ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మనకి జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో జూలై నుంచి జూన్ కి ఎండ్ అవుతుంది అనమాట. ఈ టైం పీరియడ్ లో మనకి స్టాటిస్టికల్ డాటా తీసుకుంటారు. ఎవరు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు మనకి ఈ పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని రిలీజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద 7th యాన్యువల్ రిపోర్ట్. 7th యాన్యువల్ రిపోర్ట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేడియో అంటే ఏంటిది, ద నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద టోటల్ లేబర్ ఫోర్స్ ఇన్ ద టోటల్ పాపులేషన్. లేబర్ ఫోర్స్ అంటే ఎంత, 15 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు లేబర్ ఫోర్స్ అంటాం, చదువుకునే వాళ్ళు పొరగాలు. నెక్స్ట్ ఎంప్లాయిడ్ పర్సన్స్ బై పాపులేషన్ ఏంటిది, వర్కర్ పాపులేషన్ రేషియో. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో, నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ బై టోటల్ లేబర్ ఫోర్స్ లో. అవి డెఫినేషన్స్, అవి చిన్న డెఫినేషన్స్ అనమాట. సో మనకి రీసెంట్ గా కూడా మనకి ఈ కొత్త రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇలా నేను చెప్పడానికి ఏం లేదు, మీరే రట్టామారో జిందాబాద్. ఓకే, దాన్ని నేను చెప్పేది ఏం ఉండదు. ఇంకా ఇక్కడ చూడండి, ఇదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ రూరల్ ఏరియాస్ లో 50 ఉంది, రూరల్ ఏరియాస్ లో 50 ఉంది. సో 50 నుంచి మనకి ఎంత పెరిగింది, 63.7% పెరిగింది. అండ్ అర్బన్ ఏరియాస్ లో తీసుకుంటే మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో 47 నుంచి 52% పెరిగింది. మేల్లో తీసుకుంటే 75 నుంచి 78కి పెరిగింది మేల్లో తీసుకుంటే. ఓకేనా, ఇవి బై హార్ట్ చేసుకోవాలా, ఇందులో నేను చెప్పడానికి ఏముండదు, ఇవన్నీ స్టాటిస్టికల్ అంటే బై హార్ట్ చేయండి, వేరే ఆప్షన్ లేదు. ఫీమేల్ లో కూడా మనకి ఎంత 23 నుంచి మనకి 41% పెరిగింది. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఒకటి. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అనేది సడన్ గా చెప్పాను చూడండి, 23 నుంచి ఎంతకి 41.7 అంటే 42కు జంప్ అయింది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది మనకి. ఓకే, ముస్లిం ఉమెన్ చూడండి 15% నుంచి దాదాపు 21% పెరిగిందంట. అండ్ నెక్స్ట్ హిందూ ఉమెన్ కనుక తీసుకుంటే 26 నుంచి ఎంత మనకి 33కి పెరిగిందనమాట.
ఓకే, లేబర్ ఫోర్స్ అది మీరు బై హార్ట్ చేసుకోండి, జస్ట్ నేను డాటా ఇవ్వడం వరకు నా బాధ్యత. ఎందుకంటే దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంటుంది అమ్మా, వాళ్ళు అంత పెద్ద సర్వే చేస్తే. ఓకేనా. నెక్స్ట్ వర్కర్ పాపులేషన్ రేషియో. సో రూరల్ ఏరియాస్లో ఎంత ఉంది, అర్బన్ ఏరియాస్లో 48% నుంచి ఎంత పెరిగిందంట 62%కి. అర్బన్ ఏరియాస్లో కనుక తీసుకుంటే మనకి 43.9 నుంచి 49.4, మేల్ తీసుకుంటే 71 నుంచి ఎంత పెరిగింది, అండ్ ఫీమేల్ తీసుకుంటే 22 నుంచి 40, ఇక్కడ నుంచి ఇదే 40 అనమాట. అన్ని గుర్తుపెట్టుకోవాలంటే అన్ని గుర్తుపెట్టుకోవాలి, దానికి ఏం చేయడానికి లేదు. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏం పెరగలేదు తగ్గలేదు, అక్కడనే ఉంది అనమాట. సేమ్ ప్రీవియస్ ఎంత ఉందో అంతే ఉంది, 3.2% దగ్గరనే ఆగిపోయింది అనమాట మనకి. ఓకేనా, సేమ్ అంతే 3.2 దగ్గరనే అన్ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది అట్లాగే ఉంది మనకి. ఓకేనా. సరే, ఇది కొంచెం బై హ్యాండింగ్ కష్టమే, బట్ మనకి చేసే ఏం చేయడానికి అవకాశం లేదు. ఇది స్టాటిస్టికల్ డాటా అంటే ఇంకా స్టాటిస్టిక్స్, మనం దానికి ఏం చేస్తాం కానీ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. PLF సర్వే సేమ్ అదే సర్వే రిపోర్ట్, ఇది వేరే బుక్, ఇది వేరే బుక్. ఓకే. నెక్స్ట్ సార్క్ యొక్క కరెన్సీ స్వాప్ అయిపోయింది మనకి, చదివేసినాం. నెక్స్ట్ ఇది ఇండస్ట్రీ, ఇది కొత్తది అప్రూవ్ చేశారు, ముంబైలో పెడుతుందని అనమాట. ఇది నేషనల్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఫర్ ద యానిమేషన్, విజువల్ ఆర్ట్స్ అండ్ ద గేమింగ్ అండ్ ద కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఏజ్. ఇదంతా కూడా మనకి ఈ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ ఇదంతా ఏదైతుందో ఇదంతా ఇక్కడ ముంబైలోనే కదా మనకు కావాల్సింది. కాబట్టి ముంబైలోనే దీన్ని పెడుతున్నారు అనమాట, ముంబైలోనే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. సో ద సెంటర్ విల్ బి టెంటేటివ్లీ నేమ్డ్ యాజ్ వాట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్, ఇమ్మర్సివ్ క్రియేషన్స్ అంట. దీని పేరు ఏమని పెడతారంటే ఇదట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇమ్మర్సివ్ క్రియేషన్స్, విచ్ విల్ బి రిజిస్టర్డ్ అండర్ వాట్, కంపెనీ యాక్ట్ 2013 కింద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందంట. సో ఫెడరేషన్ ఆఫ్ ద ఫిక్కీ కానీ సిఐ వాళ్ళ కొలాబరేషన్తో పెడతారు, ఇక్కడ ముంబైలో పెడుతున్నారు. ఇదంతా కూడా సినిమాకి సంబంధించింది, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అది. సో దాదాపు 2.3 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయాలంట 2032 నాటికి. ఇది ఏ కింద, యానిమేషన్, విజువల్ ఆర్ట్స్, గేమింగ్ ఇవన్నీ కూడా ఇవన్నిటిని డెవలప్మెంట్ చేయడానికి కోసం ముంబైలో ఇది పెడుతున్నాం. ఏది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్, ఇమ్మర్సివ్ క్రియేషన్ అనేది ఎవరితోటి, అండ్ ఫిక్కీ సిఐ వాళ్ళ కొలాబరేషన్ తోటి ఇన్ అసోసియేషన్ విత్ వాట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అది మనకి నేషనల్ సెంటర్ ఇక్కడ ముంబైలోనే, ఎందుకంటే బాలీవుడ్ మొత్తం ముంబైలోనే ఉంటుంది కదా, అందుకని. ఓకేనా, అది. నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. సో నెక్స్ట్ ఏముంది మనకి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఏదైతే ఉందో మనకి, ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తీసుకుంటే దట్ ఈస్ సో ఎనేబిలింగ్ ఆఫ్ ద వాట్, సో యూనియన్ క్యాబినెట్ అని అప్రూవ్ చేసింది దేనికోసం, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులని భారతదేశంలో ప్రమోట్ చేయడానికి కోసం. సో ఎంత 12,000 కోట్లతోటి మనకి దాదాపు 31,350 మెగావాట్లతోటి దాదాపు ఎన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాల కోసం 2024 నుంచి 2032 వరకు ఈ ప్రాజెక్ట్స్ అనేటివి ఇంప్లిమెంటేషన్ చేయబడతాయి అనమాట. ఇన్ని ప్రాజెక్టులతోటి మనకి భారతదేశంలో ఏంటిది మనకి, సో ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులను నిర్మించడానికి కోసం మనకి పెట్టింది. సో ఇప్పుడు వీటికి అప్లై అవుతుంది, ఏవైతే మోర్ దాన్ 25 మెగావాట్స్ కన్నా పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి పథకం కింద డబ్బులు ఇస్తారు, ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టర్ తో కలిపి. ఓకే, ప్రైవేట్ సైడ్ ఎంత ఇస్తారనేది ఇక్కడ ఉంది, మనకు అవసరం లేదు. మీకు ఏమైనా కావాలనుకుంటే ఏ ప్రాజెక్ట్కి ఎంత ఇస్తారనేది ఇక్కడ ఉంది, మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చూడండి, సో భారతదేశంలో 67 గిగావాట్స్ ఆఫ్ ద మనకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ని ప్రొడక్షన్ చేయాలని చెప్తున్నారు మనకు టోటల్ గా. సో మనకి 42 గిగావాట్స్ నుంచి 67 గిగావాట్స్ కి పెంచాలని అనుకుంటున్నారు మనకి. ఓకేనా, ఓకే రైట్, అదే అనమాట మనకి, ఇది గుర్తుపెట్టుకోవాలా. సో ఇది మొత్తానికి ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులకి ఇది పీరియడ్ ఇంపార్టెంట్, 80 years 2024 నుంచి 132 వరకు. కానీ మనం అప్పుడప్పుడు మనం చదవము, కానీ ఎగ్జామినేషన్ ఇలాంటివి వస్తాయి, ఇలాంటివి తగులుకుంటాయి ఎగ్జామినేషన్లో, అదే దారుణమైన దెబ్బ పడుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ గెలాథియా బే, అండమాన్ నికోబార్ లో ఉంటుంది మనకి. ఇక్కడ గెలాథియా బే ఇస్ అవర్, సో గెలాథియా బే అనేది అండమాన్ నికోబార్ లో ఉంటుంది. ఇదేంటి మనకి మేజర్ పోర్ట్ గా డిసిగ్నేట్ చేయడం జరిగింది మనకి. ఇది ఆల్మోస్ట్ 40 నాటికల్స్ మైల్, మలక్కా స్టేట్ నుంచి 40 నాటికల్ మైల్స్ ఉంటుంది. సో దీన్ని మనకి ఆల్మోస్ట్ మనకి పోర్ట్ లాగా డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ అనేది 2028 అండ్ సెకండ్ ఫేజ్ అయితే 2058 కి డెవలప్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే గలాథియా బే అండమాన్ నికోబార్ లో ఉన్నటువంటి ఒక మేజర్ పోర్ట్ లాగా డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఆర్బీఐ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. అంటే ఆర్బీఐ అనేది ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనేది మనకి 2021లో ఫస్ట్ టైం లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో మనకి ఇవన్నీ తీసుకుంటుంది, అందరికీ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ అందుబాటులో ఉందా, ఇన్సూరెన్స్ కానీ, పోస్టల్ కానీ, పెన్షన్ సెక్టర్స్ ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయా లేవా అని చెప్పేసి తీసుకుంటుంది. ఇష్యూడ్ యాన్యువల్లీ ఇన్ ద జూలై, ఎవ్రీ ఇయర్ యాన్యువల్లో జూలై మంత్ లో ఇష్యూ చేస్తుంది. దీనికి స్పెసిఫిక్ బేస్ ఇయర్ అంటూ ఏం లేదు, ఏ ఇయర్ కి ఆ ఇయర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి 64.2 అనేది స్కోర్ రావడం అనేది జరిగింది. అంటే సో దాదాపు కొంచెం స్కోర్ పెరిగింది అనమాట. ఎన్ని ఇండికేటర్స్ తీసుకుంటారు దీంట్లో, దాదాపు ఒక 100 ఇండికేటర్స్ అనేది
అంటే మనకి జీరో ఇండికేట్స్ అవార్డ్, సో నో ఫినాన్షియల్ ఇన్క్లూజన్, 100 ఇండికేట్స్ అవార్డ్ ఫుల్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్. 100 మార్కులు వస్తే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఉన్నట్టు, 100 మార్కులు జీరో వస్తే ఏం లేనట్టు. 3 పారామీటర్స్ తీసుకుంటారు. ఒకటి యాక్సెస్, ఇవన్నిట్లకి యాక్సెస్ ఎంత ఉంది అండ్ ఇవన్నిట్లో యూసేజ్ ఎలా ఉంది, వీటి యొక్క క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి మనకి ఇలా 35% యాక్సెస్, 45% యూసేజ్ కి, క్వాలిటీకి 20%, దాదాపు ఎన్ని ఇండికేటర్స్ 97 ఇండికేటర్స్ అని తీసుకొని మరి 97 ఇండికేటర్స్ 3 కేటగిరీస్ గా క్లాసిఫై చేశారు. యాక్సెస్ ఇండికేటర్స్, యూసేజ్ ఇండికేటర్స్, క్వాలిటీ, ఇలా 97 ఇండికేటర్స్ అని తీసుకొని మనకి దీన్ని చెప్పడం అనేది జరిగింది మనకి. ఓకే, దాని ప్రకారం తీసుకుంటే మనకి ఎంత 64.2 అనేది రావడం జరిగింది. అవుట్ ఆఫ్ ఎంత 100 లో, అంటే పర్వాలేదు అనే కేటగిరీలోకి రావడం జరిగింది. ఇది ఆర్బీఐది కాబట్టి ఎగ్జామినేషన్ లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనకి. యాక్సెస్, యూసేజ్, క్వాలిటీని తీసుకుంటాడు. దాదాపు ఎంత కంటైన్స్ 97 ఇండికేటర్స్ ఫర్ అసెసింగ్ ద యాక్సెస్, అవైలబిలిటీ, యూసేజ్ అండ్ సర్వీస్ క్వాలిటీ అన్నిటిని అసెస్మెంట్ చేయడానికి కోసం. ఎంత 64/100. ఓకేనా, 64/100 అనేటివి ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి యాంజల్ ట్యాక్స్. మనకి బడ్జెట్ 2024-25 లో మనకి ఇది దేవదూతలు అంటారు కదా, యాంజల్స్. సో ఈ దేవదూతల ట్యాక్స్ ఏం చేసాం మనం, అబాలిష్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ 1961 ఏదైతే ఉందో దీని కింద దీన్ని పూర్తిగా అబాలిష్ చేయడం జరిగింది. అంటే 30.9% అనేది ఉండేది మనకి. సో ఇది యాంజల్ ట్యాక్స్ అనేది మనకి. సో ఇది ఈ యాంజల్ ట్యాక్స్ అంటే ఏంటిదంటే దట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ ద అంటే అన్లిస్టెడ్ కంపెనీస్, షేర్ మార్కెట్ లో అన్లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, అన్లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క షేర్ ప్రైస్ అనేది మార్కెట్ లో ఉన్న షేర్ ప్రైస్ కన్నా ఎక్కువగా పెరిగితే వాళ్ళకి అధికంగా లాభాలు వస్తాయి. అందువల్ల వాళ్ళపైన వేసేది అనమాట. దట్ ఈస్ ద షేర్ ప్రైసెస్ ఎక్సీడ్స్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. ఓకేనా, సో దానిపైన వేసేవాళ్ళం అంట. చదవండి ఒకసారి. దట్ ఈస్ ఇంపోజ్ ఆన్ ద క్యాపిటల్ రైజ్డ్ బై ద అన్లిస్టెడ్ కంపెనీస్ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్వెస్టర్స్ వెన్ ద షేర్ ప్రైసెస్ ఎక్సీడ్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. మార్కెట్ లో ఉన్నటువంటి షేర్ వాల్యూ కన్నా ఇంకా వాళ్ళ షేర్ వాల్యూ పెరిగితే దానిపైన ద్వారా లాభాలు ఆర్జిస్తారు. అందుకు వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తాం, దాన్ని ఏంజల్ ట్యాక్స్ అంటాం. అంటే దేవదూతలు అంటే ఇది కూడా విండ్ఫాల్ ట్యాక్స్ లాంటిదే ఆల్మోస్ట్. ఓకేనా, సో దాన్ని అబాలిష్ చేయడం జరిగింది ఇప్పుడు. ఓకేనా, సో ఎంత 30.9% ఉండేది, దాన్ని పూర్తిగా అబాలిష్ చేసాం మనం. రెండోది పూర్వోదయ స్కీమ్ అనేది ఏంటి, పూర్వోదయ అంటే నార్త్ ఈస్టే కదా. సో 2015లో ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ బీహార్ కానీ, సరే పూర్వోదయ అంటే ఈస్ట్. ఓకే, సో నాకు ఈశాన్యం అంటే అక్కడ కదా, రైట్. సో వెస్ట్ బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఈ 5 రాష్ట్రాలను డెవలప్మెంట్ చేయడానికి కోసం ఈ స్కీమ్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. పూర్వోదయ అడుగుతాడు, ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ సైంటిస్ట్ వన్ ప్రోడక్ట్. ఎవరు ఒక సైంటిస్ట్ ఒక దాని మీద రీసెర్చ్ చేయాలి. సో అలా దాదాపు మనకి ఎవరు ICAR అనేది దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఒక సైంటిస్ట్ ఒక ప్రోడక్ట్ పైన ఏం చేయాలి, రీసెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది మనకి సో 2015లో పైలట్ బేసిస్ పైన జార్ఖండ్ అండ్ రాయ్పూర్ లో స్టార్ట్ అయినాయి. 2018లో ఆల్ ఇండియా వైజ్ స్టార్ట్ అవడం జరిగింది. ఇది ఎవరి కింద వస్తుంది, మనకి మినిస్ట్రీ ఆఫ్ ద కమ్యూనికేషన్ కింద వస్తుంది. 100% అనేది ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ బ్యాంకు. భారతదేశంలో ఉన్నటువంటి పేమెంట్ బ్యాంక్స్ లలో ఆరే వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో వన్ అండ్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేమెంట్ బ్యాంక్ ఏదైనా ఉందంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఓకే, అది. నెక్స్ట్ వన్ నేషనల్ బ్యాంక్ ఫర్ ద ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గా కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. సో చూడండి, అండర్ ద కంపెనీ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ నేషనల్ బ్యాంక్ ఫర్ ద ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ యాజ్ పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. లైక్ మన భారతదేశంలో ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఒక నాబార్డ్ అనేది ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, సిడ్బి అనేది ఉంది అండ్ ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది, అవునా కదా. ఇప్పుడు అలాగే ఇది కూడా నాఫ్ ఫిడ్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది 2021 ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. నేషనల్ బ్యాంక్ ఫర్ ద ఫినాన్సింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2021 ప్రకారం దీన్ని పెట్టడం జరిగింది. నాబిడ్ ఈస్ ద 5th ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. భారతదేశంలో 5వ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు మనకి. ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ నాబార్డ్ ఎట్లయితే ఉన్నాయో, సిడ్బి ఎట్లుందో, ఎగ్జిమ్ బ్యాంక్ ఎట్లుందో, అట్లాగే మనకి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎలా అయితే ఉన్నాయో అలా అన్నమాట. ఇది కూడా ఏంటిదంటే మనకి ఒక సో ఇదన్నమాట ఇది. ఓకే, ఆల్ ఇండియా 5th ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏ ఇయర్ లో 2021లో స్టార్ట్ అయింది. కానీ 2024లో దీన్ని ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గా గవర్నమెంట్ నోటిఫై చేయడం జరిగింది. సో ఇది దాదాపు మనకి 1,00,000 కోట్లతోటి స్టార్ట్ అవ్వడం జరిగింది కార్పస్ ఫండ్. అండ్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ సూపర్వైజ్డ్ బై ద RBI కంట్రోల్ లోనే ఉంటుంది ఇది కూడా.
సో దేనికోసం ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం లోన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే నాబార్డ్ అయితే ఎట్లయితే అగ్రికల్చర్కి లోన్స్ ఇస్తుందో, ఎగ్జిమ్ బ్యాంక్ ఎట్లయితే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి లోన్స్ ఇస్తుందో, సిడ్బీ అనేది స్మాల్ ఇండస్ట్రీస్కి ఎట్లయితే లోన్స్ ఇస్తుందో, ఇప్పటి నుంచి ఈ బ్యాంకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లోన్స్ ఇస్తుంది. దీని పనే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లోన్స్ చేయడం. నాబార్డ్ ఎట్లయితే అగ్రికల్చర్కి లోన్స్ ఇస్తుందో, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నాబార్డ్ లాగానే ఇది ఒక ఇన్స్టిట్యూషన్, కాకపోతే అది అగ్రికల్చర్ స్పెషలైజ్డ్, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలైజ్డ్. సో 2021లో ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయింది, కానీ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గా రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గా రికగ్నైజ్ చేసింది దీన్ని. సో అందువల్ల ఇది ఎగ్జామినేషన్ లో రావడానికి అద్భుతమైన స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్. ఓకే, ఇఫ్ సేల్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్డ్ ద అగ్రిమెంట్ విత్ దట్ సపోర్టింగ్ ద వాట్ దిస్, ఇది ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ లిమిటెడ్. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ లిమిటెడ్ అనేది ఏంటిదంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీయే. ఇది ఒక ఎన్బిఎఫ్సి అనమాట, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనమాట. 2006లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. భారతదేశంలో మనకి ఏంటిదంటే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపట్టడానికి కోసం ఇది లోన్స్ ఇస్తుంటారు అనమాట. మనకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జోజిలా టన్నెల్ కానీ పెద్ద పెద్ద ఉంటాయి కదా, అలాంటి ప్రాజెక్టులు కట్టడానికి కోసం ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇవ్వడం అనేది లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తోటి మనకి సైన్ చేసుకోవడం అనేది జరిగింది. యాక్చువల్గా మీకు ట్విస్ట్ ఏంటంటే మీరు ఇది ఒకటే అనుకుంటారు, కానీ ఇది ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇది ఇండిపెండెంట్ బాడీ. ఓకేనా, సో ఇది కూడా అలాంటిదే. సో కానీ ఇప్పుడు ఇదేంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, ఇది ఎప్పటి నుంచో వర్క్ చేస్తుంది. చూడండి, ఇది కూడా ఏంటిది ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. అర్థమైందా? కానీ ఇక్కడ ఏంటిదంటే ఇది పెట్టిన కాంటెక్స్ట్ వేరు, ఇక్కడ పెట్టిన కాంటెక్స్ట్ వేరు. చూడండి, ఐపీసీఎల్ యాజ్ రిజిస్టర్డ్ యాజ్ అవర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అండ్ విత్ అవర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 2013. సో ఇది కూడా అంతే. సో ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరనే ఉంటుంది. అది కాకపోతే ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ గా రికగ్నైజ్ అయింది, ఇది నాన్ బ్యాంకింగ్ కంపెనీగా రిజిస్టర్ అయింది. ఇది దేనికోసం లోన్స్ ఇస్తుంది? సేమ్ ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే లోన్స్ ఇస్తుంది. ఇది కూడా ఏమిస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే లోన్స్ ఇస్తుంది. ఓకేనా? సో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇది పెద్ద ఆర్గనైజేషన్ అనమాట. దీనికన్నా ఇది జస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనమాట. ఇది కూడా RBI దగ్గర రిజిస్టర్ అయింది మనకి. ఓకేనా? సో ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తోటి అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళు ఇప్పుడు లోన్స్ ఇస్తారంట. వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి లోన్స్ ఇస్తామని చెప్తున్నారు మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఐఐటి మద్రాస్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. 410 మీటర్స్ హైపర్ లూప్ ఇక్కడ ముంబై టు పూణే కారిడార్ దగ్గర ఇండియాస్ ఫస్ట్ ఫుల్ స్కేల్ ఏంటి హైపర్ లూప్ ప్రాజెక్ట్. ఓకేనా? సో హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇలా లూప్ ఉంటుంది, ఆ లూప్ లో ఏంటంటే వాక్యూమ్ ఉంటుంది అనమాట, ఏమి ఉండదు. ఈ వాక్యూమ్ లోపల ఏం చేయాలి మనం? ట్రావెల్ అవ్వాలి, ఎంత స్పీడ్ తోటన్నా ట్రావెల్ అవ్వచ్చు. పైప్ లోపల ట్యూబ్ సిస్టమ్, ఇది ఏంటిది ఒక ట్యూబ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్ లో మనం ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్స్. సో ఇండియాలో దాదాపు ఇండియా రికార్డెడ్ ఓవర్ ద 1.72 lakhs ఆఫ్ ద, సో మనకి ఫ్యాటాలిటీస్ ఇంతమంది చనిపోయారంటే హైలైటింగ్ ద సో గ్లోబల్ లీడ్స్ ఇన్ ద, మనకి ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ మన దగ్గర చనిపోయినట్టు 1,72,000 మంది చనిపోయినారు దేంట్లో? ఈ రోడ్ యాక్సిడెంట్లలో. ఓకేనా? టోటల్ రోడ్ క్రాషెస్ చూసుకుంటే మనం చూడొచ్చు, యాక్సిడెంట్ తీసుకుంటే మనకి 4,80,000 రోడ్ యాక్సిడెంట్స్ జరిగినాయి. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే పెరిగినాయి మనకి. డైలీ యావరేజ్ ఫిగర్స్ రోజుకి దాదాపు 1,317 మన క్రాషెస్ జరుగుతున్నాయి. ఒక రోజుకి 474 మంది చనిపోతూ ఉన్నారు. ఓకేనా? 55 క్రాషెస్ అండ్ ద 20 ఫెటాలిటీస్ ఇన్ ద అవర్స్. ఇవి అడుగుతాడు ఎగ్జామినేషన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక గంటకి ఎంతమంది చనిపోతున్నారు? 20 మంది చనిపోతున్నారు. గంటకి 20 మంది చనిపోతున్నారు. 55 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒక రోజుకి ఎంతమంది చనిపోతున్నారు? ఒక రోజుకి 1,317 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 474 మంది చనిపోతున్నారు. అది ఒక రోజుకి, ఇది ఒక గంటకి. ఇవే మనకు అడుగుతాడు. ఉత్తరప్రదేశ్ లో హైయెస్ట్ మెంబర్స్ చనిపోవడం అనేది జరిగింది, దాదాపు 23,650. దేనివల్ల చనిపోతున్నారు అంటే ఓవర్ స్పీడింగ్. చూస్తే మనకి 68.1 ఫ్యాటాలిటీస్ అనేది దేనివల్ల? ఓవర్ స్పీడింగ్ లో వాళ్ళు చనిపోయారు. మనకి దాదాపు 68% మంది. ఓకేనా? ఇక మిగతా డ్రైవింగ్ వైలేషన్స్ సో XYZ ఉన్నాయి మనకి, అవి కాదు కానీ. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్, ఈ మూడు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో తీసుకుంటే ఈ మూడు ఇంపార్టెంట్. 1.72 పెరిగినాయి అనమాట మనకి. సో రోడ్ యాక్సిడెంట్ 4.8 lakhs జరిగినాయి మనకి. ఒక గంటకి ఎంతమంది చనిపోతున్నారు? మనకి 20 మంది, 55 యాక్సిడెంట్లు, 20 మంది చనిపోతున్నారు. ఇట్లాంటివి అడుగుతుంటాడు. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ముచ్చట్లు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.